దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు అనుకున్నాను, ఎవరు చెప్పట్లేదు. ఇంకా గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ అందరికీ వందనాలు తల్లి. ఒక్కరు చెప్పట్లేదండి మీ వాళ్ళు ఎవరు. వందనాలమ్మా, చేతులు జోడించండి. ఇలాగా ఇలా పెట్టండి చేతులు, నా వైపు చూసి చెప్పండి వందనాలు. కొంచెం నవ్వుతూ చెప్పండి. బాగున్నారా? నేను తెలుసా మీకు? ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. మీరు మాకు తెలుసండి, మీ ప్రసంగాలు విన్నామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరో ఒక్కరు కనపడుతున్నారు. ఇలా కాదు కానీ మీరు మాకు తెలియదండి, ఇదే మొదటిసారి చూస్తున్నాం ఏమన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 99% అందరూ క్రొత్త వారే. ఓకే, ఇందాం. మరి వీళ్ళందరూ నాకు చాలా సీరియస్గా చూస్తున్నారు తమ్ముడు. ఎందుకంటే మీరు ఎందుకు సీరియస్గా చూస్తున్నారు నాకు అర్థమైంది. అక్కడ వాల్ పోస్ట్లో నా ఫోటో ఉంది, ఫస్ట్ ఫోటో. ఆ ఫోటోలో ఉన్నవాడు వీడా కాదా అన్నట్టు పెట్టారు మీరు మొఖాలు. దాంట్లో ఉన్నది నేనేనమ్మా, డౌట్ ఏం పెట్టుకోకండి. ఓకేనా? రైట్. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం వినబోతున్నాం. మరి దైవజనులు, నన్ను ఎంతో ప్రేమించే సేవకులు నా గురించి చాలా గొప్పగా చెప్పేశారండి బుజ్జిబాబాయ్ గారు. అంటే నా మీద ఉన్న ప్రేమ అదంతే, అంత తప్ప నేను అంత పెద్దవాడిని గొప్పవాడిని కాదు. ఏదో దేవుడు ఆయన మాట నా నోట్లో పెట్టి నన్ను తిప్పుకుంటూ ఉన్నారు, నేను తిరుగుతూనే ఉన్నాను. ఓకేనా? కనుక మరి గనులైనటువంటి దైవజనుల యొక్క సంఘములో నేను కూడా మీతో కలిసి వాక్యాన్ని అందించే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ సంఘానికి, ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసిన నాకు అత్యంత ప్రియమైనటువంటి దైవజనులు బుజ్జిబాబాయ్ గారు, వారు మంచి సాక్ష్యం కలిగిన వారు, మంచి సంఘాలు కలిగి పరిచయం చేస్తున్న బుజ్జిబాబాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులు మరి ఆయన దావీదయ్య గారు, వారే నా ఇక్కడ పరిచయం చేసిన సేవకులండి. నాన్నగారు వారు ఈ ప్రాంతంలో పరిచయం చేసి దేవుని సంధికి వారు చేర్చబడిన తర్వాత వారి కుమారులు ఈ పరిచయం ఎంతో సమర్థవంతంగా చక్కగా నడిపిస్తున్నటువంటి సమర్పణ గారు చిన్న వయసులోనే ఉన్నారు, అయినా కూడా దేవుని పక్షంగా ఘనమైన పరిచయం చేస్తున్న తమ్ముడు సమర్పణ గారికి, అలాగే మరొక దైవజనులు ఉన్నారు థామస్ గారికి, మరొక తమ్ముడు ప్రదీప్ గారికి, అలాగే అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సంగీతం తెస్తున్న తమ్ముళ్లకు వందనాలు. ఈరోజు స్పెషల్ డే, టుడే ఇస్ వెరీ స్పెషల్ డే. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు నేను ఇంకా అనేక ప్రాంతాల్లో ఘనమైన రీతిలో వాడుకోవాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. వినండి. ఇంకా మీ అందరికీ కూడా వందనాలమ్మా, వందనాలు. రైట్, విందాం. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నన్ను కూర్చున్న కొన్ని మాటలు చెప్తాను మీకు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, వాట్ ఈజ్ వాట్ అనే కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మన వాక్యంలోనికి వెళదాం. ఓకేనా? రైట్. ఇంకా ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత ఇంకెవరో లోపలికి వెళ్ళడం, బయటకు రావడం, ఈ తతంగాలు ఏం పెట్టుకోకండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటే ఓ పని చేయండి, ఇప్పుడే నడిపించున్నానో పాట పాడతాను, నడిచి వెళ్ళి వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోండి. మధ్యలో లోపలికి వచ్చి బయటకు వచ్చి ఈ తతంగాలు కుదరదు నాకు. ఇంకోటి, ప్రసంగం అయ్యేదాకా నా వైపే చూడాలి. అర్థమైందా? పక్కన భూకంపం వచ్చినా సరే నా వైపే చూడాలి. ఇంకా బాగా చెప్పమంటారా? నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా మీటింగ్ అయ్యేదాకా నా వైపు చూస్తూ వింటే ప్రసంగం బాగా అర్థమవుతుంది. ఓకే? ఒకవేళ ఎవరన్నా వెళ్ళే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే అధికారం ఎవరికైనా ఉన్నదంటే తమ్ముళ్ళకి మీకు ఉంది. తమ్ముళ్ళు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎందుకంటే అందరికంటే ముందు రావాల్సింది ఎవరు? వాళ్ళు లాస్ట్ బాట వరకు ఉండి వెళ్ళవలసింది ఎవరు? మీకు మాత్రమే పర్మిషన్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరికి పర్మిషన్ లేదు. అందరూ జాగ్రత్తగా కూర్చొని నా వైపు చూస్తూ వాక్యం వినండి. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నన్ను కూర్చొని చెప్తాను కొన్ని మాటలు. మా అమ్మగారు, నా తల్లి నాతో చెప్పిన మాట ఏంటంటే, నాయన నువ్వు ఏ ఊరు మొదటిసారి వెళ్ళినా నీ సాక్ష్యం చెప్పకుండా వాక్యం చెప్పొద్దన్నారు. అలాగని సాక్ష్యం అంతా చెప్తేనా మనకు టైం ఉండదు. కాబట్టి కొన్ని మాటలు నా గురించిన పరిచయ వాక్కులు చెప్పేసి వాక్యంలోకి వెళ్దాం. ఓకేనా? రైట్, వినండి. నా పేరు ఆల్రెడీ అయ్యగారు చెప్పేశారు. ఏం పేరు? పండు డేవిడ్ రాజు. బాగా గుర్తెట్టుకోండి అమ్మాయి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా ముందు నా పేరు చెప్పడం బాగా అలవాటైపోయింది నాకు. పేరు చెప్పకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. ఎక్కడికో పాస్ గారు పిలిచారండి, 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. పిలిచిన పాస్ గారు వాక్యం చెప్పడానికి టైం ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి? డేవిడ్ రాజు గారు వచ్చి వాక్యం చెప్తారని టైం ఇవ్వాలి కదా. ఆయన ఏమన్నాడంటే, అమలాపురం నుంచి వచ్చిన పాస్ గారు వాక్యం చెప్తారని టైం ఇచ్చారు నాకు. నేను కూడా వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాను. ఎందుకు నా పేరు ఆయన చెప్పలేదు, నేను చెప్పలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి నా పేరు తెల్లలేదు. మళ్ళీ ఎందుకు ఒక 2 నెలల తర్వాత ఏదో పని మీద ఆ ఊర్లో వెళ్ళానండి.
ఆ ఊరు వెళ్తే నా వాక్యం విన్న వాళ్ళు రోడ్డు పక్కన ఉండి నన్ను చూసి అంటున్నారు, నా పేరు తెలక, ఇదిగో మొన్న వచ్చాడు కదా గెట్టబడి అంటున్నారు. అంచేత నేను ఇలా వెళ్తూ ఉంటాను, అమ్మా ఈ యత్మాని ఇటు తిరుగుతాను. నిన్న అయ్యగారు నిన్న పగల ఎక్కడున్నాను, ఏవీ నగరం అంటే ఎక్కడండి, ఏవీ నగరం మీ పక్కన కదా. నిన్న పగలు ఏవీ నగరంలో వాకింగ్ చెప్పి రాత్రి పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లు ఎక్కడుంది, వెస్ట్ గోదావరిలో, అర్థమైందా. ఈ పగల మళ్ళీ ఎక్కడ గుర్తుందీవి అంటే యానం దగ్గర, అక్కడ పగల వాక్యం అని చెప్పి ఒక చర్చ్ ఓపెనింగ్లో వాక్యం చెప్పి రాత్రికి ఇక్కడ వచ్చాను. మళ్ళీ రాత్రికి బయలుదేరిపోయి అమలాపురం వెళ్ళిపోయి రేపు పగలంతానేమో ఎక్కడంటే తాటిపాకలో వాక్యం చెప్పాలి. పగలు ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, పగలో రాత్రి ఎక్కడో చోట సంవత్సరాలు, నెలలు కాదు సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ఈ వాయిస్ ఉందో చూసారా, ఇది ఒరిజినల్ కాదమ్మాయి, డూప్లికేట్. ఇది ఒరిజినల్ ఎప్పుడో పోయింది. పగలు 2 గంటలు రాత్రి 2 గంటలు మాట్లాడితే ఎలా ఉంటుంది పరిస్థితి. అందుచేత ఈ రాత్రి ఒక విందాం. సరే, విషయం ఏంటంటే, నా పేరేంటి చెప్పండి, డేవిడ్ రాజు. మా ఊరు అందరూ అమలాపురం అనుకుంటారు. నా వాల్ పోస్ట్లో పాంప్లెట్లో పేరు కింద అమలాపురం అని ఉంటుంది, కానీ వాస్తవానికి మా సొంత ఊరు ఏ ఊరంటే మీకు గొల్లల మామిడాడ, బెక్కవోలు విన్నారు ఎప్పుడన్నా? ఆ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, వేండ్ర అనే గ్రామం. వేండ్ర విన్నారు ఎప్పుడన్నా? వినడానికి బాగానే ఉంటుందమ్మా, వర్షం వచ్చినప్పుడు రావాలి, తాండ్ర అయిపోద్ది. ఓకే, మా ఊరు సంగతి అయ్యారు, మా ఊరు సంగతి తాండ్ర ఎలాగున్నా, మీ ఊరు బాబా మీకు వందనాలు తల్లి. మొత్తం నా షూ అంతా బాడైపోయింది నా సార్. ఈ అయ్యగారు నన్ను ఇంక వేరే దారి లేదో బాబు అంటే, ఇంక వేరే దారి లేదు అయ్యారండి, ఆ బాడలో నడుచుకుంటా తీసుకొచ్చి ఇక్కడ పడేసాను నేను. ఓకే, మా ఊరే బెటర్ అనిపించింది బాబా మీ ఊరికంటే. వర్షం వస్తే నిజంగా మీరు చాలా ఘోరంగా రైట్ వినండి. సరే, ఏదేమైనా మా ఊరు వేండ్రన్న గ్రామంలో మా నాన్నగారు సుమారు 55 సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్నారు. ఎన్నాళ్ళండి? 55 ఇయర్స్ నుంచి దేవుని పరిచర్యలో ఉన్నారు. మా నాన్నగారికి 4 కొడుకులు, 1 కూతురు. నేను ఇంట్లో 2వ వాడిగా పుట్టాను. నేను పుట్టిన తర్వాత 2వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు, 2వ సంవత్సరం అంటే ఎంత ఉంటాను, చిన్న పిల్లవాడిగా ఉండగా నాకు భయంకరమైన పోలియో వచ్చిందండి. ఏమొచ్చింది? ఇప్పుడు సంగతి ఇది 40 సంవత్సరాల వెనకటి సంగతి చెప్తున్నా. ఆ కాలంలో పోలియో వస్తే చనిపోవడమే తప్ప మందులు డ్రాప్స్ అనేవి లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ పోలియోలో నేను చనిపోయినట. నాతో పాటు మరొక 3 పోలియో వచ్చిందట మా ఊళ్ళో. ఆ 3 కూడా చనిపోయారట. ఆ 3 తీసుకెళ్ళి సమాధి చేశారట. నన్ను కూడా సమాధి చేయాలి. సమాధి చేయడం మానేసి మా అమ్మగారు నాన్నగారు కొత్తగా సేవకు వచ్చినటువంటి రోజుల్లో ఏమండి చనిపోయిన దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారట. అప్పుడు 5 విశ్వాసులు. ఎంతమంది? 5. ఇప్పుడైతే మీ సంఘం కంటే పెద్ద సంఘం ఉంటుంది అనుకోండి, ఇంకా 2-3 బ్రాంచ్ సంఘాలు కూడా ఉన్నాయి. 5 విశ్వాసులు మా అమ్మగారు నాన్నగారు నా దగ్గర కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, ఈ బిడ్డ ఎలాగైనా బ్రతకాలి, ఈ బిడ్డ బ్రతకాడంటే గ్రామంలో చాలామంది మారిపోతారు, నువ్వు ఎలాగైనా గొప్ప కార్యం చేయాలి ప్రభు అని చెప్పి నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చారట. ఆ డాక్టర్ నా చేయి పట్టుకొని చూసి అన్నాడట, ఆల్రెడీ ఈ అబ్బాయి ఎప్పుడో చనిపోడని చెప్పారట. అయినా కూడా ఎందుకో వాళ్ళ విశ్వాసం, దేవుడు ఏదో ఖచ్చితంగా కార్యం చేస్తాడని ప్రార్థన చేస్తుంటే ఊళ్ళో కొంతమంది పెద్దలు వచ్చన్నారంటే, ఏమంటే పాస్ గారు, ఇదే జబ్బు వచ్చి 3 చనిపోయి ఊళ్ళో సమాధి చేసేసాం, మీకు తెలుసు కదా, ఈ చనిపోయిన దగ్గర ఎంచబేడుస్తారు మీరు, ఏడ్చని చాలు కానీ నడండి తీసుకెళ్ళి సమాధి చేద్దామని సమాధి చేయడానికి రెడీ చేస్తున్న టైంలో నేను కదలడం మెదలడం చేశానట. అంటే చనిపోయి నేను ఏమయ్యాను చెప్పండి అమ్మా, ఎక్కడ ఉన్నారు? చనిపోయి నేను ఏమయ్యాను? బ్రతికాను. ఏం ప్రార్థన చేస్తే? బ్రతికితే నీ సేవ చేయించుకుంటా. ఈ బిడ్డ బ్రతికాడంటే గ్రామంలో చాలామంది మారిపోతారని ప్రార్థించుగా దేవుడు నన్ను అద్భుతమైన రీతిలో ఏం చేశారు, ఆ పోలియో నుండి బ్రతికించుకున్నారు. బ్రతికాను, కానీ ఆ పోలియోలో నాకు ఒక కాలు నోరు లాగేసింది. అంటే కొంచెం మీకు చూపిస్తే అర్థమవుతుంది. నన్ను చూడండి మీరు అందరూ, నేను కనపడుతున్నాను మీకు. ఈ కాలు చూస్తున్నారా? పర్లేదండి, అది అలాగ ఉంచండి, నేను జస్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. నా వైపు చూడమ్మా, ఈ కాల్ చూస్తున్నారు కదా, ఈ కాల్ నాకు చాలా ఇలాగే ఉండేది. ఇలాగ 25 ఇయర్స్, 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కాలు ఇలాగే ఏళ్ళ మీదే నడుచుకోండి. జోడు కానీ షూ కానీ ఎప్పుడు వేసుకోలేదు. ఎంతకాలం మాట్లాడాను కొంచెం, ఎంతకాలం 25 ఇయర్స్ ఇలా ఏళ్ళ మీద నడుచుకోండి, జోడు షూ లేకుండా. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని. ఎందుకంటే నాతో చదువుకున్న నా స్నేహితులందరూ జోడు షూ వేసుకుని నడుస్తుంటే నాకు అలా నడవడానికి ఉండేది కాదు. అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి. జోడు లేకుండా షూ లేకుండా మంచి ఎండాకాలంలో తారు రోడ్డు మీద నడండి అమ్మా, ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ హార్బుల్, చాలా కష్టం. అలా నడవలేక అనుకునేవాడిని, ఈ బ్రతుకు అవసరమా చనిపోదాం అనుకునేవాడిని.
నాకు చాలా ఆశ ఉండేది, నా స్నేహితుల్లాగా నాకు కూడా జోడు చేసుకోవడానికి ఉంటే బాగుండు అనుకునేవాడిని. కానీ వినండి, నా ఆశను దేవుడు బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ఏమని? ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అన్నట్లు 25 years ఇలాగ ఏళ్ళ మీద ఉన్న కాలు ఈ రోజు ఇలాగ వచ్చింది. జోడు వేసుకుంటున్నాను, షూ వేసుకుంటున్నాను, మీకులాగా చక్కగా నడవడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ కాలు మాత్రమే కాదు, ముఖానికి భాగం కూడా నాకు ఆ పోలియోలో లాగేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల వయసులో. మొత్తం మీద వారు చేసిన ప్రార్థన బట్టి బ్రతికాను, పెద్దోడయ్యాను. 10th class వరకు చదువుకున్నాను. 10th class ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే మా నాన్నగారు అన్నారు, నాయన నువ్వు పెద్ద చదువులు చదువు ఉద్యోగం చేద్దాం అనుకున్నావేమో. ఉద్యోగం కాదు, నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు పోలియో వచ్చి చనిపోతే మేము ప్రార్థన చేస్తే బ్రతికావు, సేవ చేయిస్తామని ఆయన అంటే దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు కనుక ఏం చేయాలి, నువ్వు సేవ చేయాలి బాబు అన్నారు. అనగానే ఆ రోజు మా నాన్నగారితో అన్న మాట ఇప్పుడు అంటే అన్నారు, కానీ సేవ అనే మాట ఇంకోసారి నా దగ్గర అన్నారా? మాట మర్యాద తక్కదని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చామని నాన్నగారికి. అంటే సేవ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, ఎలాగైనా ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ జాబు సంపాదించాలనుకున్నవాడిని. ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నానంటే స్కూల్లో నా టీచర్స్ అందరూ ఏం చెప్పేవారంటే నాకు, ఒరే పండుగ, అంటే మా ఇంటి పేరే పండు, అమ్మా పండు. నా మాస్టర్లు అందరూ నన్ను ఇంటి పేరు పెట్టి పిలిచేవారు. సాధారణంగా స్కూల్లో ఇంటి పేరు పెట్టి పిలుతూ ఉంటారు మాస్టర్లు, ఫ్రెండ్స్ అని. మా మాస్టర్లు చెప్పేవారు, ఒరే పండు నువ్వు బాగా చదువుకొని 10th class ఫస్ట్ క్లాస్ పాస్ అయితే నీకు మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా ప్రాబ్లం ఉంది కదా, 10th పాస్ అవు చాలు జాబ్ వస్తుందని ప్రతి మాస్టర్ ఇదే చెప్పేవాడు. నా మైండ్ నిండా ఒకటే పెట్టుకున్నా, పిల్లలకి మాస్టర్లు ఏం చెప్తారో అదే ఉంటుంది మనసులో. నేను అనుకునేవాడిని ఎలాగైనా 10th పాస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి, 10th పాస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలి, 10th పాస్ అవ్వాలి, ఉద్యోగం చేయాలనుకుంటూ ఉండేవాడిని. మా నాన్నగారు ఏమన్నారు, ఉద్యోగాలు కాదు బాబు నువ్వు ఏం చేయాలి, సేవ అన్నారు. అసలు ఒప్పుకునేవాడు కాదు. సేవ అన్నప్పటికీ మా నాన్నగారి మీదకి చాలా గొడవకి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను, మా అమ్మగారు ఓ రోజున నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఏడుస్తూ చెప్తుంది, ఎవరే నాన్నగారిని అలాగే ఎదిరిస్తున్నావు కానీ అసలు నీ సంగతి తెలిసిరా నీకో, 2వ సంవత్సరం వయసులో పోలియో వచ్చి చనిపోయావు, నీతో పాటు 3 చనిపోయారు. ప్రార్థన చేస్తే దేవుడు బతికించాడు, సేవ చేయిస్తామని ఆయన అంటే దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు. దేవుడు నువ్వుడేమో సేవ చేయనని చెప్పి తిరుగుబాటు చేస్తున్నావు, నీకేమన్నా బాగుందా బాబా అని మా అమ్మగారు ఏడుస్తుంటే, మా అమ్మగారితో నేను అన్న మాట ఏంటో తెలుసా, అమ్మా నువ్వు ఏడుస్తున్నావు కానీ అసలు నాకు ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా ఎవడు సమర్పించమన్నాడు మిమ్మల్ని అంటే ఏం చేస్తారు చెప్పండి? అంత ఘోరంగా మాట్లాడేవాడిని. ఇంకేం చేయాలి అర్థం కాక మా అమ్మగారు నాన్నగారు నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేనేమో 10వ తరగతి 10th class రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ లోపల 10th రిజల్ట్స్ వచ్చాయి. ఏం జరిగిందో మీరు ఊహించి ఉండొచ్చు. హ్యాపీగా ఫెయిల్ అయిపోయిన, మామూలుగా కాదు. 10th classలో అయ్యగారు నేను ఫెయిల్ అయిపోయినట్టు నవ్వుతున్నారు ఏంటంటే, ఓకే 10th class ఇంగ్లీష్లో ఒకే సబ్జెక్ట్ అమ్మాయి, ఒకే ఇంగ్లీష్లో 3 మార్కులు తక్కువ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే నమ్మండి మా నాన్నగారికి ఎంత సంతోషం అంటే, సాధారణంగా పిల్లలు ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, బాధ ఉంటుంది. ఈయనకి ఏ బాధ లేదు. వీడు పాస్ అయ్యాడంటే ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన పని అనుకున్నాడు ఆయన. నేను చాలా బాధపడ్డాను కానీ ఒక సబ్జెక్టే కదా మళ్ళీ కట్టేద్దామని చెప్పి మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టాను, మళ్ళీ ఇంకెన్నిసార్లు చెప్పనమ్మా 7 సార్లు 10th class ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాను. అలా చూస్తున్నారు అందరూ. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయినోడు కోసమే ఇంత ఎలా చెప్పి అడిగినా పెద్ద గొప్పగా చెప్పాడు అన్నట్టు చూస్తున్నారు కదా. వినండి ఒక మాట చెప్తాను, 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు, బట్ నౌ ఐ క్యాన్ ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్, ఐ క్యాన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ప్రసంగం చేయగలను, ఇంగ్లీష్లో టీచ్ చేయగలను. ఓకే తమిళ్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయగలను, మలయాళం టు తెలుగు ట్రాన్స్లేట్ చేయగలను. గ్రీక్ భాష తెలుసా మీకు? బైబిల్ మూల భాష గ్రీక్ భాష చదవగలను, వ్రాయగలను. 100 మంది సేవకులే నా దగ్గర ట్రైనింగ్ అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే ఈ విషయాలు పక్కన పెడితే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు మాట అన్నారు, ఏమన్నా తెలుసా, ఒరేయ్ ఒక్క సబ్జెక్ట్లో 7 సార్లు ఫెయిల్ అయిపోయినాడు భూమి మీద ఎవడైనా ఉంటాడరా, నువ్వు అక్కడే ఉన్నావు. అందుచేత ఇప్పటికైనా సరే నీ సేవ చేస్తాను నాయన, నువ్వు ఒప్పుకో, నువ్వు అప్పుడే పాస్ అవుతావు, లేదంటే ఇంకా ఫెయిల్ అయిపోతానే ఉంటావు అని శపించి పడేశారు మా నాన్నగారు. ఎప్పుడైతే శపించేశారో ఆ రోజు మా నాన్నగారితో పెట్టుకున్న గొడవ మామూలు గొడవ కాదండోయ్, పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో. ఏంటంటే గట్టిగా మాట్లాడుతున్నారు మీరు, భోజనం పెడుతున్నారు కాబట్టి సేవ అంటున్నారా, బ్రతకలేను అనుకుంటున్నారా? బ్రతికి చూపిస్తాం, బ్రతకలేకపోతే అడుక్కు తింటా, సేవ మాత్రం నేను
చేయను అని చెప్పి పెద్ద గొడవ పెట్టేసి ఇంట్లో 2 జతలు బట్టలట్టుకొని మన పక్కనే ఉన్న కాకినాడ పట్టణాన్ని పారిపోయి వచ్చేసా. కాకినాడ వచ్చి నేను చేసిన పని ఏంటంటే వినండి, ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాను. ఎవడన్నా పని ఇస్తే చేసుకుందామని. కానీ నన్ను చూస్తున్నాడు ఎవడో పని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకు నా కాళ్ళు అప్పుడు ఇలాగుండేది ఏళ్ళ మీద. ఈ కాళ్ళ నుంచి అది ఎవడో పని ఇవ్వడానికి ఇష్టపడలేదు. రాత్రి పగలంతా తిరిగాను పని కోసం, ఎవడో పని ఇవ్వలేదు. రాత్రి 8, 9 అయిపోయిందమ్మా. ఎక్కడ పని దొరకలేదు. ఇంకా నా జేబులో 15 రూపాయలే ఉన్నాయి. ఈ 15 రూపాయలు పెట్టి టిఫిన్ చేసేసాను. ఇంకా నాలాంటి వాళ్ళకి ఏముంటుందమ్మా, ఇంకా ఆ టైంలో బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్లో పోయి టేబుల్ చూసుకుని పడుకొని ఆలోచిస్తున్నాను ఏం చేయాలి. ఇక్కడ చూస్తే పని దొరకట్లేదు, ఇంటికి అయితే సేవంటున్నారు అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయన ఎవరంటే, కాకినాడలో ఆయనకు ఒక కంపెనీ ఉంది. ఆయనకి నాకు ఒక చోట పరిచయం జరిగింది. ఆయన గుర్తొచ్చి ఆయన అన్నాడు, ఎప్పుడైనా కాకినాడ వస్తే మా కంపెనీకి రండి అన్నాడు. ఆ విషయం గుర్తొచ్చి ఆ రాత్రంతా కాంప్లెక్స్లో పడుకొని ఉదయాన్నే లేచి ఆయన దగ్గరికి వెళ్ళానండి. నన్ను చూడగానే అన్నాడు, ఏంటి బాబు ఎలాగొచ్చారన్నారు. సార్ ఏదైనా పని చేసుకుందామని వచ్చాను కాకినాడకి. నేను కాకినాడ అంతా తిరిగిన పని ఎక్కడ దొరకలేదు. మీరు గుర్తొచ్చారు, మీ దగ్గరకు వచ్చాను. నాకు ఏదైనా పని కావాలి, పని చెప్పండి సార్ అన్నాను. పని కావాలి సార్ అన్నాను. అంటే ఆయన అన్నాడు, నువ్వేం పని చేయగలవు అన్నాడు. అప్పుడు ఆయన పని ఎంత కష్టమైన పర్లేదు సార్ చేస్తాను, నాకు ఏంటో చెప్పండి అంటే, అయితే పాలు అమ్ముకొని రావాలి, అమ్ముకొస్తావా అన్నాడు. ఏమమ్మాలి? పాలు అమ్మడానికి ఏం చెప్తుంది నాకు చెప్పండి. పాలు అమ్ముతావు అనగానే ఇక్కడ విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పంటారా, సుమారు 200-300 మంది సంఘం, 2-3 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయంటే ఆ పాస్కార్ పరిస్థితి ఎలా ఉంటుంది? సమృద్ధైన ఆహారం ఉంది ఇంట్లో. అమ్మ నేను 7-8 అయితే కానీ ముసిపెట్లు వేసేవాడిని కాదు. మా అమ్మగారు మా చెల్లో టీ పట్టుకొచ్చితే మంచం మీద టీ దాకా కిందకి దిగేవాడిని. చాలా సుకుమారంగా పెరిగాను. అలాంటి నన్ను ఏమన్నాడు చెప్పండి, పాలు అమ్ముతావా అన్నాడు. పాలు అమ్మడాలు ఏం చెప్తాను నాకు ఏం తెలుస్తుంది? అప్పుడు నేను ఆలోచనలు పడ్డాను, పాలే కదా ఎక్కడ కూర్చొని అమ్మేద్దామని. సరే సార్ అమ్ముతానన్నాను. అనగానే అయితే రిక్షా తీసుకున్నాడు. రిక్షా ఏంటన్నాను, అక్కడ 10-15 రిక్షాలు కనపడుతున్నాయి. ఇంతకీ ఏంటో అనుకున్నాను. అమ్మోయ్ ఇంతకీ అది ఏంటంటే పాల కంపెనీ. ఆ పాల కంపెనీలో పాలు ఎలాగమ్మాలంటే ఇలా చూడండి, వైపు ఇంతంత పాల క్యాన్లు ఉంటాయి. ఆ పాల క్యాన్కి కింద ఒక ట్యాప్ ఉంటుందన్నమాట. ఈ పాల క్యాన్లో 10 లీటర్లు 20 లీటర్లు పాలేసి ఇస్తాడంట. ఆ పాల క్యాన్ రిక్షాలు పెట్టుకొని రిక్షా తొక్కుకుంటూ వీధులంటూ తిరుగుతూ పాలు అని అమ్మాలంట. ఈ సంగతి నాకు తెలదు, ఎక్కడ కూర్చొని అమ్మేద్దామని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఇలాగన్నాడు, సార్ నాకు కాల్ చూసారు కదా, నాకు సైకిల్ తొక్కడమే రాదు, ఈ రిక్షా ఎలా తొక్కమంటారు సార్ అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఈ పని తప్ప వేరే పని లేదు, నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాను, ఇది ఎలాగైనా మనం పోగొట్టుకోకూడదు, బయట ఎలాగ పని దొరకట్లేదు కాబట్టి ఇది ఎలాగైనా మనం చేద్దామని ఆయనకు రిక్వెస్ట్ పెట్టాను. సార్ నాకు ఈ రిక్షాలు తొక్కడం రాదు కనుక పని చేద్దామండి. రాత్రి 10 దాటిన తర్వాత వీధులన్నీ ఖాళీ అయిపోతాయి టౌన్లో. ఆ టైంలో రిక్షా తొక్కడం నేర్చుకుంటానండి. రిక్షా తొక్కడం వచ్చిన తర్వాత పాలు అమ్ముతాను సార్ అన్నాను. సరే ఇష్టం అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాను, రిక్షా తొక్కడం వచ్చే వరకు భోజనం మీరు పెట్టాలన్నాను. సరే ఇష్టం అన్నాడు. ఎప్పుడు రాత్రి అవుతుందని చూశానమ్మా. రాత్రి 10 దాటిన తర్వాత రిక్షా తీసుకుని రోడ్డు మీదకి వచ్చాను బాబా. అప్పుడు గుర్తొచ్చాడు అక్కడ బైబిల్లో ఎవడో తప్పిపోయిన కొడుకు. ఎందుకంటే ఇక్కడ వినండి, రిక్షా దొక్కింది భోజనలే కాదు. సుమారు 200-300 మంది సంఘం, 2-3 బ్రాంచ్ సంఘాలు ఉన్న సేవకుడు. మా ఇంట్లో వినండి ఎప్పుడు 2-3 భోజనం చేస్తూనే ఉంటారు. మా అన్నదమ్ముల గురించి చెప్తాను వినండి. ఒక ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలిసిన, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక ఆఫీసర్ మా అన్నయ్య, సుమారు 3-4 లక్షల రూపాయలు జీతగాడే. రెండో వాడిని నేను, మూడో వాడు ఒకడు, నా తర్వాతోడు ఒకడు ఉన్నాడు. 100 దేశాలు తిరిగాడు భూమి మీద, 100 కంట్రీస్. సుమారు 6-7 లక్షల రూపాయలు జీతగాడే. అన్నదమ్ములందరూ ఉన్నతమైన చదువులు చదువుతుంటే నేను ఇక్కడ ఏం చేయడానికి కుదిరానమ్మా, ఆ పాల రిక్షా తొక్కడానికి కుదిరా. ఆ రాత్రి అంతా రిక్షా తొక్కాను. ఉదయానికి రిక్షా తొక్కడం వచ్చింది. మొదటి రోజు 5 లీటర్లు పాలు ఇచ్చాడమ్మా. 5 లీటర్ల పాలు ఇచ్చాడు అమ్ముకురమ్మని. 5 లీటర్లు పట్టుకుని కాకినాడ అంతా తిరిగిన 2 లీటర్ల పాలు ఎమ్మడయ్యాయి. మిగిలిన 3 పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చేసాను. ఆయనకి ఇస్తాను అంటాడు కదా, మొదటి రోజే 2 లీటర్లు అమ్మామంటే భవిష్యత్తులో మంచి వ్యాపారం చేస్తావయ్యను అన్నాడు. అంటే మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఒకటి నాకు. అలా నా జీవితం ప్రారంభించబడింది. అలా కాకినాడ రోడ్ల మీద దిక్కులేనిలాగా రిక్షా తొక్కుతూ నా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. వినండి, ఈ రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు నా బంధువులు కానీ స్నేహితులు కానీ మా చచ్చోళ్ళు కానీ ఎవరన్నా ఎదురుపడ్డారా, రిక్షా అక్కడ వదిలేసి పరుగు పారిపోయి దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిక్షా తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగా ఎందుకు పనికిరాని వాడుగా అన్నీ ఉండి కూడా కేవలము సేవ చేయకూడదన్న ఉద్దేశంతో ఇంట్లోంచి పారిపోయి కాకినాడ రోడ్డు మీద రిక్షా తొక్కుతూ బ్రతుకుతున్న నన్ను దేవుడు ఎలా తీసుకొచ్చాను సేవలో పెట్టుకున్నాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నా ఫోటో కనపడుతుంది. 6 సంవత్సరాల బైబిల్ ట్రైన్ చేశా. మెడ్రాస్ అయితేనో, కేరళ అయితేనో, ఎక్కడెక్కడైతేనో దేవుడు నన్ను ఎలా మార్చి తీసుకొచ్చి ఆయన సేవలో పెట్టుకున్నాడో
అన్న సంగతి మరోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడితో నా పరిచయ వాక్కులు ముగించబడ్డాయి. ఇక మన వాక్యములోనికి వెళ్ళిపోదాం. ఎలా పెట్టారు మొక్కలు అంటే మళ్ళీ ఇప్పుడు వస్తావు ఏంటో, అప్పుడు దగ్గర టెన్షన్ భరించాలా? అది చెప్పేది ఇదే చెప్పేసి కదా అని చూస్తున్నారు మీరు అందరం కదండి. ఓకే, విత్ యువర్ పర్మిషన్. మాకు టైం కూడా లేదు అయ్య గారు. మీరు సాక్ష్యం కంప్లీట్ చేసి వాకింగ్ చెప్పండి. ఎంత టైం అయినా పర్లేదన్నో చెప్పండి. హల్లెలూయా అంటే సాక్ష్యం చెప్పాలన్నమాట. అయ్యగారు తమ్ముడా వీళ్ళకి నా సాక్ష్యం ఎలాగుందంటే సీరియల్లాగా ఉంది. చూడండి సీరియల్ కూడా టెన్షన్లో పెట్టి వదిలేస్తూ ఉంటాడు. అలాగే ఓ పని చేద్దాం, మళ్ళీ నేను కంప్లీట్ సాక్ష్యం చెప్పాలంటే ఇంకో గంట పట్టేస్తుంది. అందుచేత మనం వాక్యం చెప్పుకోవాలి కాబట్టి ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ఉన్నారు కనుక శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మళ్ళీ తమ్ముడు పిలిస్తే కనుక వస్తాను. వచ్చినప్పుడు సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఓకేనా? అప్పుడు దాకా వెయిట్ చేయవలసిందే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈ కూటాలకు పేరు పెట్టినట్టున్నారు, ఉపవాస ప్రార్థనలు కదా. అందుకే కోల్సి మీరు ఎలాగున్నారు, ఈశ్వరం అంటా ఉన్నట్టున్నారేటమ్మా. కొంచెం నవ్వుతూ పెట్టిన మొక్కలు హల్లెలూయా. రైట్, ఉపవాస ప్రార్థనలు మంచిగానే. ప్రతి సంఘానికి ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా అవసరం. ప్రతి సంఘం కూడా ఖచ్చితంగా ఉపవాసాలు చేయాలి. ఏమండి ఉపవాసాలు ఎందుకు? ఉపవాసం చేయాలి కానీ ఉపవాసాలు రెండు రకాలు. ఎవరి పిల్లలు బులే కూర్చో త్వరగా, ఇంకా చెప్తాను మళ్ళీ ఎవరో కథలు దట్టిటు ఇంకా సెట్ అయిపోవాలి. మీరు ఎవరు మాట్లాడొద్దు. నేను మాట్లాడడానికి నిలబడిన తర్వాత మీరు నా వైపు చూడాలి, జాగ్రత్తగా ఉన్నారు. మనం ఎక్కడున్నాము? ఇంటి దగ్గర ఉన్నావా, బజార్లో ఉన్నావా? చర్చిలో కాదు, దేవుని ముందు కూర్చున్నాం. ఇది మైండ్ పెట్టుకోండి. దేవుని ఎదుట ఎక్కడ కూర్చున్నావు? దేవుని ఎదుట కూర్చున్నావు. ఎవరు మాట్లాడుతున్నాం మనతో? దేవుడు నీతో నాతో కూడా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా పిన్ సైలెంట్గా జాగ్రత్త వాక్యం వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారు, ఓకే. అయితే ఉపవాసాలు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు వినండి, మిమ్మల్ని సూటుగా ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి సమాధానం. హల్లెలూయా. సూటుగా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఉపవాసం చేయాలి. అయితే రెండు రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఒకటి మనకిష్టమైన ఉపవాసం ఒకటి ఉన్నది, రెండవది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉన్నది. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? హలో అనగానే ఒకసారి తిరిగి నన్ను అందరూ హలో అని పలకరించండి. హలో. అయ్య బాబోయ్ కొంచెం గట్టిగానండి అమ్మ. హలో. వెరీ గుడ్. నేను ప్రసంగం మధ్యలో హలో అని పలకరిస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు వింటున్నారా లేదా, మెలకుగా ఉన్నారు లేదా అని తెలుసుకోవడం కోసం మధ్యలో హలో అంటాను. హలో అన్న ప్రతిసారి తిరిగి మీరు నన్ను హలో అని పలకరిస్తేనే మీరు బ్రతుకున్నారని అనుకుంటా. హలో అమ్మయ్య, దేవునికి స్తోత్రం. రైట్, వినాయక నా వైపు చూస్తే జాగ్రత్తగా వినండి. రైట్, ఉపవాసాలు రెండు రకాలు. ఒకటి మనకిష్టమైన ఉపవాసం ఒకటి ఉంది, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంది. మేము సూటుగా అడుగుతున్నాం, చెప్పండి. మనకిష్టమైన ఉపవాసం చేద్దామా, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దామా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దామన్నారు కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. బైబిల్లో ఎక్కడన్నా ఉందా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది అని? వెరీ గుడ్. దేవుడు అంటాడు ఒక మాట, ఏమన్నా తెలుసా? ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చదవండి యెషయా గ్రంథం 58:7 చదవండి. యెషయా గ్రంథం 58:7. నీ ఆహారం ఆకలి కొనువానికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చదివేశాను అమ్మ, ఇంకా తిప్తానే ఉన్నారు. హలో, యెషయా గ్రంథం దొరకలేదు కొంతమందికి. ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం పక్కనే ఉండదు, చూడండి. దొరికిందా? చదవండి ఒకసారి. నేను చదవండి, మీరు చదవండి. ఎవరైనా నీ ఆహారం ఆకలి కొనువానికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయు, దిక్కులు మాలిన బేదలను నీట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాని వస్త్రం ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చాలు, తలల పైకి ఎత్తి నా వైపు చూడండి. ఇంక బైబిల్లో పెట్టుకుని తలకెళ్ళట్టుకెళ్ళి నా వైపు చూడాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటనగా, నీ ఆహారము ఆకలి కొనువానికి పెట్టాలి. అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? వినాలి. ఉపవాసం ఉండే వారులారా వినండి. నువ్వు ఉపవాసం ఉండగా ఆకలితో ఉన్నవారు నీ ఇంటికి వచ్చారనుకో. అమ్మా మీరు ఉపవాసం ఉన్నారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఆకలేస్తుందమ్మా, చాలా ఆకలితో ఉన్నాను, 2 రోజులైంది భోజనం చేసి, కొంచెం ముద్దుంటే ఏంటమ్మని ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? అలాగ అన్నాం, చేయి ఖాళీ లేదు అలాగండి బాబు అంటాం, అవునా? కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఉపవాసం ఉండగా ఆకలితో ఉన్నవారిని ఇంటికి వస్తే ఏం చేయాలి? వారికి ఆహారం పెట్టాలి. కష్టాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి పలకరించాలి, బాధల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి. ఈ మనసు మనం కలిగి ఉపవాసం చేయాలి.
హల్లెలూయా. ఉపవాసం ఉండడం ఒక ఎత్తు అయితే ఎలాంటి మనసుతో ఉపవాసం ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉపవాసం ఉండేవారు హృదయం ఎలా ఉండాలి? బీదలను ప్రేమించే మనసు ఉండాలి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే మనసు ఉండాలి, ఏమండి కష్టాలు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి పలకరించే మనసు ఉండాలి. ఈ మనసు లేకుండా నువ్వు 3 రోజులు కాదు 100 రోజులు ఉపవాసం చేయి, నీ ప్రార్థన కప్పు కూడా దాటాలి. హలో, ఉన్నారా? అర్థమవుతుంది మ్యాటర్. ఉపవాస కోటాలని పేరు బాగా పెట్టుకున్నారు, పక్కవాడితో సరైన సమాధానం కలిగి. ఈ రెండో మాట ఏమన్నాడు? రెండో మాట చదవండి. దాంట్లో నీ ఆహారం, మొదటిది నీ ఆహారం ఆకలి కొనువానికి పెట్టుటయు, రెండవది నీ రక్త సంబంధికి ముఖము. ఉపవాసం ఉండగా నీ రక్త సంబంధికి ఏం చేయకూడదు? ముఖం తప్పించుకోకూడదు. రక్త సంబంధాలు అంటే ఎవరో చెప్పండి? ఎవరో అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకుంటున్నారా? కాదు. అకార్డింగ్ టు బైబిల్ లెక్కల ప్రకారం రక్త సంబంధులు అనగా క్రీస్తు రక్తములు కొనబడి సంఘములు చేర్చబడిన మనందరమును క్రీస్తు రక్త సంబంధులం. వినండి, లోకములు ఉండగా ఏ కులానికైనా చెందుండొచ్చు, ఏ మతానికైనా చెందుండొచ్చు, కానీ క్రీస్తు రక్తములు కొనబడి సంఘములు చేర్చబడిన తర్వాత మనందరమును క్రీస్తు రక్త సంబంధులం. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఉపవాసం ఉండగా నీ రక్త సంబంధికి ఏం చేయకూడదు? మాట్లాడరా? ముఖం తప్పించుకోకూడదు. ఎప్పుడు ముఖం తప్పించుకోండి చెప్పండి? ఇద్దరు దెబ్బలాడుకున్న వ్యక్తులు ఎదురు బొదురు ఏరనికి ఎలా ఉంటుందమ్మా? మాట్లాడుకుంటారా? మాట్లాడరా? మీరు మాట్లాడుకోరు. వీడి మొహం ఎలా వెళ్ళిపోద్ది, వీడి మొహం వెళ్ళిపోద్ది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఉపవాసం ఉండగా నీ పక్కవాడితో, నీ రక్త సంబంధితో ఎలాగుండాలి? సమాధానము కలిగి ఉండాలి. అందుకే మా నాన్నగారు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు పెట్టినా ఆదివారం రాత్రి నుంచి పెట్టేవాడు. ఎందుకంటే ఆదివారం పగల ఆరాధనలో సరి చేసేవాడు అందరినీ. అమ్మ, ఈ రాత్రి నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా, మీలో ఎవరికైనా గొడవలు ఉండి మాట్లాడుకోకుండా ఎవరైనా ఉంటే లేచి నిలబడి చెయ్యి పట్టుకుని సారీలు చెప్పుకోండి, క్షమాపణ అడుక్కోండి అని చెప్పేవాడు ఆదివారం. ఆ ఆదివారం అంతా మా పిల్లలందరికీ భలే సంబరంగా ఉండేది. పెద్దోళ్ళందరూ లేచి క్షమాపణ అడుక్కుంటుంటే మా పిల్లలందరూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. మేము ఏమండి, నాకు బాగా గుర్తున్న ఆదివారం, అమ్మాయి నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆదివారం అందరూ సరిచేసే ఆదివారం. అందరూ లేచి ఎవరికి గొడవలు ఉన్నాయో వాళ్ళు చెయ్యి పట్టుకుని సారీలు చెప్పుకుంటున్నారు. మా నాన్నగారు ఇలాగే కూర్చొని అందరి గొడవ పక్కన పెట్టి ఆయన ఇద్దరంకే చూస్తున్నాడు. ఎందుకు వాళ్ళు ఇద్దరికి చూస్తున్నాడంటే వాళ్ళిద్దరు దెబ్బలాడుకుని 2 సంవత్సరాలు అయిందంట, మాట్లాడుకోవట్లేదంట. వీళ్ళిద్దరు లెగుతారు లేదు చూస్తున్నాడు ఆయన. అందరు లేచారు కానీ వీళ్ళిద్దరు లెగలేదు. అప్పుడు నేను లేచి వచ్చి అన్నాడు, అమ్మా పలానా వాళ్ళిద్దరు లేచి నిలబడండి అన్నాడు. పేరు చెప్పి మరి అన్నాడు. తప్పుతుందా? నిలబడ్డారు. ఎలాగో చూడండి అమ్మ, ఇలా చూడండి. ఒక ఆవిడేమో ఇలాగా, ఒక ఆవిడేమో ఇలాగా. ఏంట్రా సంగతి అంటే వీళ్ళిద్దరికి ఏమి లేదు, సమాధానం మాటలేవు. అప్పుడు అడిగాడు, అమ్మ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అడిగాడు. దాంట్లో ఒక ఆవిడ అంది, అయ్యగారు లేదండి అంది. ఎన్నాళ్ళ నుంచి అమ్మ అన్నారు. సుమారు 2 సంవత్సరాలు అవుతుందంది. అనగా నేను అన్నాడు కదా, అసలు మీకు బుద్ధి ఉందా? మీరు క్రైస్తవులైనా దేవుని పిల్లలైనా రక్షించబడి బాప్తిసం తీసుకుని గుడికొస్తూ పాటలు పాడుతూ వాక్యం వింటూ సమాధానం లేకుండా 2 సంవత్సరాలు ఉండిపోయారా? మళ్ళీ ఇప్పుడేమో ఉపవాసం ఉందామని రెడీ అయిపోతున్నారు. మీరిద్దరూ నాకు ఉపవాస కోటాల్లో కనబడాలనుకుంటే ఒకరికొకరు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుని సారీలు చెప్పుకోండి, లేదా బయట పోండి అన్నాడు. ఇప్పుడు కానీ అలాగ అన్నాం అనుకోండి, బాబా ఇదే సంఘమా? ఇంక సంఘాలు లేవా? వెళ్ళిపోతారు కొంతమంది. మీరు కదమ్మా మా గుళ్ళో వాళ్ళు ఎలా ఉంటారో తగులంటారు మాకు. సాయండి. అప్పుడు దాంట్లో ఆవిడ తప్పని పరిస్థితిలో నేను క్షమాపణ అడిగేస్తానండి అయ్యగారు అంది. వెళ్ళి అడిగన్నారు. ఈవిడ వెళ్ళి అడుగుతుందమ్మా క్షమాపణ, నా ఇంక చూడండి ఇలాగా, నన్ను క్షమించి మొక్కమేమి ఎలా పెట్టింది, నన్ను క్షమించండి. ఏంటి అడగడం? సరిగా అడిగా అన్నారు. అప్పుడు వెళ్ళి 2 చేతులు అట్టుకున్నమ్మా పొరపాటున ఏదో అనేసి ఏమనుకోక సారీ అంది. ఆవిడ అంటుంది, బాబా అయ్యగారు ఇది క్షమించినా కానీ దీన్ని మాత్రం నేను క్షమించనండి. ఎందుకంటే ఇది అన్న మాటలు మామూలు మాటలు అందరూ అనుకున్నారా? ఇప్పటికి నా గుండెల్లో ఎప్పుడు మాటలయ్యా? 2 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్న మాటలు మహతాలు ఎక్కడెట్టుకుందా? గుండెల్లో పెట్టుకుని కొడుకొచ్చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం వింటుంది. ఇప్పుడు ఉపవాసం ఉందామని రెడీ అయిపోతుంది. ఈయన అన్నాడు, గుండెల్లో పెట్టుకున్నావు ఏంటో నాకు తెలుదా, నువ్వు క్షమాపణ అడుగుతావో బయట పోతావు అన్నాడు. తప్పని పరిస్థితుల్లో చెయ్యట్టుకుని సారీ అని చెప్పి కూర్చోంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అమ్మ ఉపవాస కోటాలని పేరు బాగా నెట్టుకున్నారు కానీ పక్కడితో సమాధానం ఉందా బాబు? మనకి ఎలా పెట్టి నాకు ఏదో తేడాగా కనపడుతున్నారు ఇక్కడ. అందరు బాగానే ఉన్నారా? సమాధానం ఉందా? పక్కలతోటి ఎలా పెట్టారు మొక్కలు? సమాధానం ఉందా? మాట్లాడరా? ఉందా? అయితే పక్కల దగ్గర సేకరించుకోండి. హలో, గాడ్ బ్లెస్ చెప్పండి. బాగున్నామని అడగండి పక్క వాళ్ళని. అందరు మన బ్యాచ్, వెనకాల బ్యాచ్, బయట బ్యాచ్ అందరూ ఏమండి? ఓకేనా?
సమాధానంగా ఉన్నారు కదా? అందరూ చేతులు పట్టుకున్నారా? వెరీ గుడ్. చేస్తే ఇలాంటి ఉపవాసమే చేద్దాం. ఎందుకు వచ్చిన అల్లటప్ప ఉపవాసం? పక్కోడి మీద గుండెలను తెట్టేసుకొని, ప్రభు నాయన 3 రోజులు ఉపవాసం ఉన్నాను ఆయన, నా ప్రార్థన ఆలకించినాడంటే దేవుడు అన్నాడు, ఎవరికి కావాలని ఉపవాసం అన్నాడు. అందుచేత విషయం ఏంటంటే ఉపవాసం ఉండాలి. కానీ ఎలాంటి ఉపవాసం చేయాలంటే హృదయంలో పక్కవారితో సరైన సమాధానం కలిగి ఉండాలి. ఉన్నారా? అందరు సేకరించుకున్నారా? చెప్పండి అమ్మాయి, ఇదొటే. తమ్ముడా, మీ ఊళ్ళో ఎంత తెలివైన ఉంటే అమ్మాయి అసలు ఎవరికెవరు సేకరణ చెప్పినా ఎవరితో గొడవ ఉందో వాడికి ఇవ్వాలి. అవునా? గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంటే ఈ మూలలో ఒకరు, ఆ మూలలో ఒకరు కూర్చుంటారు. పక్కన ఎవరు కూర్చుంటారు? ఫ్రెండ్స్ కూర్చుంటారు. పక్కన ఫ్రెండ్ కాబట్టి చెయ్యి ఇచ్చేస్తున్నారు. అమ్మ బాబు మీరు మామూలు వాళ్ళు కాదు బాబాయ్, ఈ దొరకాడు సెలెక్ట్ చేయమ్మా, మీకు వందనాలు. హలో, నిజంగా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఎవరితో అన్నా మీకుంటే మీటింగ్ అయిన తర్వాత పర్సనల్గా వెళ్ళండి, చెయ్యి పట్టుకోండి, సారీ చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకించి తీరుతాడు. దేవునికి స్తోత్రం. చేస్తే ఇలాంటి ఉపవాసమే చేద్దాం. ఎందుకు వచ్చిన అల్లటప్ప ఉపవాసాలు? హృదయం నిండా ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి, పక్కవారితో సమాధానం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు మీరు ఉన్నారు కాబట్టి ఉపవాసం గురించి చెప్పాను. యాక్చువల్లీ నా పాఠం ఉపవాసం గురించి కాదు, సంగమం గురించి మాట్లాడతాను. పర్వాలేదు ఎంతసేపు మాట్లాడినా? అమ్మా పర్లేదా? మీరు ఎంతసేపు మాట్లాడినా పర్లేదు, వింటామన్నామని చెప్పండి. లేలుయా. చూసుకుని మాట ఏమంటే 2 అయిపోద్ది. 2 అయినా పర్లేదు, 3 అయినా పర్లేదు, వింటామన్నామని చెప్పండి. లేలుయా. చాలా మంచోళ్ళు అమ్మాయి. ఎలాగో పాస్ గారు సంఘానికి వెళ్ళి అడిగారట, ఎంతసేపు చెప్పమంటారమ్మా వాక్యం అంటే ఒక ఆవిడ అందంట, నువ్వు ఎంతసేపు అయినా చెప్పు కానీ నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మల్ని లెగ్గొట్ట సరిపోబాబందంట. అంటే అర్థమేంటి? నువ్వు చెప్పుకోరా మేము నిద్రపోతామని. ఏనండి ఇక్కడ నిద్రపోయే అధికారం ఎవరికైనా ఉన్నదరా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటా నాకు ఒక్కడికే ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి పడుకున్నప్పటికి 2 గంటల ముందు ఎక్కడ పడుకోలేదు కొన్ని నెలల నుంచి. నాకు డ్రైవర్, నేనే డ్రైవింగ్. మొన్న ఎక్కడో భీమవరం వెళ్ళానండి వాకింగ్ చెప్పడానికి. తిరిగి వస్తున్నా, అర్ధరాత్రి 1 గంట దాటేసింది. డ్రైవింగ్ చేస్తున్నాను కానీ నిద్ర వచ్చి కారు పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత ప్రమాదం ఇది! అమ్మో ఇది మంచిది కాదు. నేను ఎక్కడో పెట్రోల్ బంక్ కనబడితే పెట్రోల్ బంక్లో కారు పెట్టుకుని సీట్ వెనక వేసుకుని పడుకున్నా. మెలకు వచ్చినప్పటికి 4:45 అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికి 8 అయింది. మళ్ళీ శుభ్రంగా తయారై మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అంటుంది, నీ బతుకంతా కారులో అయిపోతుంది బాబా. నిజంగా అలా అయిపోతున్న పరిస్థితి. ఏమంటే నిజంగా చాలా అలసిపోయినాను. అయినప్పటికీ కూడా ఈ రాత్రి ఒక శ్రేష్టమైన విషయాన్ని మేము నేర్చుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవదండి, తీయండి బైబిల్లోంచి ఒక మాట తీద్దాం. చదవండి బైబిల్లోంచి. ఈరోజు ఈ అంశం చాలా ఇట్స్ వెరీ క్రిటికల్ అండ్ చాలా అద్భుతమైన మ్యాటర్. ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచన భాగం. నిర్గమకాండము 25:8 చదవండి ఒకసారి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలు చెల్లమ్మ. రైట్. ఇంకా దొరకలేదమ్మా నిర్గమకాండం? ఎక్కడుంది? ప్రకటన పక్కన తీసారా? చదువు, మళ్ళీ గట్టిగా చదువు చెల్లమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. తలల పకెత్తి నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడాలి. ఈ మాట నా వెనకాల చెప్పండి అందరూ. నేను, అందరూ అన్నారా? నాకన్నా మళ్ళీ తెలియదు బాబా, కొంచెం గట్టిగా చెప్పండి. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. రైట్. ఇదే మాట మీద మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఓకేనా? మాట చిన్నదే కానీ, వినండి, మాట చిన్నదే కానీ దీని వెనుకున్న పరమార్థాన్ని చెప్పాలంటే 2 గంటల చొప్పున 5 ప్రసంగాలు చేయొచ్చు. అంత అద్భుతమైనటువంటి స్టోరీ దీని వెనుకుంది. ఈ రాత్రి మనం ఎంతవరకు టైం ఉంది అంతవరకు దీన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈ మాట ఎవరితో అన్నారంటే స్వయంగా దేవుడే అంటున్నారా? దేవుడే ఈ భూమి మీద దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని జనాంగం అని పేరు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. అందరూ చెప్పండి మాట. ఇశ్రాయేలీయులు అనగానే మీ మనసులోకి ఏమో చేయాలి? వీరు దేవుని జనాంగం అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు ఏమనంటే, నా ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, నేను వచ్చి మీతో ఉండాలనుకుంటున్నాను. నేను మీతో సహవాసము చెయ్యాలనుకుంటున్నాను. నేను వచ్చి మీతో ఉండాలి అన్నా, మీతో నేను సహవాసం చెయ్యాలన్నా నా కొరకు మీరు ఒకటి కట్టాలి. ఏం కట్టాలి?
పరిశుద్ధ స్థలమును నిర్మించండి, కట్టండి. ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మీతో పాటు నేను నివాసం చేస్తాను, మీతో పాటు నేను సహవాసం చేస్తానని గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడే కోరుకున్నాడు. నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను. నేను వచ్చి మీతో ఉండాలన్నా, మీతో నేను సహవాసం చేయాలన్నా నా కొరకు మీరేం కట్టాలి? గట్టిగా చెప్పండి అన్నమాట. ఏం కట్టాలి? పరిశుద్ధ స్థలం నిర్మించండి, ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మీతో పాటు నేను నివాసం చేస్తానన్నాడు కదా. అసలు ఏమిటి పరిశుద్ధ స్థలం? దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మాట నేను వివరించాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని. తప్పదు. ప్రశ్న అడగడం వల్ల ప్రసంగం బాగా అర్థమవుతుందనే, అంతే తప్ప ఏదో నాకు పెద్ద తెలుసని మీకు తెలియదని బిల్డప్ ఇవ్వడానికి కాదు. ఓకేనా? ప్రశ్న అడగడం వల్ల ఏమవుతుంది? ప్రసంగం బాగా అర్థమవుతుంది. అడగనా వద్దా అమ్మ? అడగనవద్దు బాబా. నాకు కొన్ని మొక్కలు ఎలాగున్నాయంటే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపో. నువ్వు ప్రశ్నలు కట్టడం మాకు కుదరదని చూస్తున్నాను. మీరు ప్రశ్న అడిగితే బాగుంటుందని. ఓకేనా? ఎందుకో ఏమండి, మొదటి రోజు రాత్రే ఆల్రెడీ చాలామంది మధ్యాకాశం దాటి మూడో ఆకాశానికి వెళ్ళిపోయి పారదైస్లోకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నట్టున్నారు. అమ్మాయి ఒకసారి వెనకరండి బాబు, మీకు వందనాలు. ఏటు కూటమి మొదలెట్టక ముందు వెళ్ళిపోతున్నారు ఏంటి? ఇప్పుడు వెళ్ళకూడదు. యేసు ప్రభువు వారు రావాలి, బోరోదాలు ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. ఈ మాట వివరించాలంటే ప్రశ్నలు అడగాలి. అడుగుతాను, చెప్తారా? మీకు తెలిస్తే చెప్పండి, లేదని నేను చెప్పేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకేనా? ప్రశ్న ఏంటంటే, మన దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మనిషిని కానీ సృష్టిని కానీ ఏమీ కలుగు చేయకముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. మనిషిని చేయలేదు, సృష్టిని కూడా చేయలేదు. ఏమీ కలుగు చేయకముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా. ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలోచనలోకి వచ్చిన మొట్టమొదటి ఆలోచన మనిషిని చేయాలనుకున్నాడా, ముందు సృష్టిని చేయాలనుకున్నాడా? ఏమండి? సృష్టిని చెయ్యాలనుకున్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి, దేవుడు ముందు మనిషిని చెయ్యాలనుకున్నాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యి బాబు, కొంతమంది అటు ఎత్తలేదు, ఇటు ఎత్తలేదు. ఎందుకంటే ఈడేమంటే ఏమంటాడు అన్నట్టు. ఓకేనండి అమ్మాయి. మ్యాక్సిమం మనందరం ఏమనుకుంటామంటే దేవుడు ముందు సృష్టిని చెయ్యాలనుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో ఏముంటుంది? దేవుడు ముందు సృష్టిని చేసి ఆఖరుని ఏం చేశాడు? మనిషిని చేశాడు. కాబట్టి ఏమనుకుంటాం మనం? దేవుడు ముందు సృష్టిని చేయాలనుకున్నాడు అనుకుంటాం. కానీ తప్పిది, రాంగ్. ఎందుకంటే దేవుని ఆలోచనలో ఉన్న మొట్టమొదటి ఆలోచన ఏంటంటే సృష్టిని చేయాలని కాదు, మనిషినే చేయాలనుకున్నాడు. ఎక్కడైనా బైబిల్ ఆధారం ఉందా? ఎస్, ఇస్ దేర్. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీద్దాం, తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్. జగత్ అనే మాట నుంచి చదువుచేమా? ఏనండి ఈ మాట, జగత్ పునాది వేయబడక మునుపే. ఆగండి అమ్మా, ఈ మాటకు అర్థం ఏంటి? జగత్ పునాది వేయక ముందే అనగా జగత్ అనగా లోకం, జగత్ అనగా సృష్టికి పునాది వేయక ముందే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు? లోకానికి పునాది వేయకముందే, లోకమును కలుగు చేయకముందే ప్రేమ చేత దేవుడు మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? క్రీస్తులో అని ఏర్పాటు చేసుకున్నాడు అని రాస్తుంది బైబిల్లో. అంటే దేవుని ఆలోచనలో ఉన్న మొట్టమొదటి ఆలోచన మనిషిని చెయ్యాలనా, సృష్టిని చేయాలనా? మాట్లాడాలి, కొంచెం సౌండ్ రావట్లేదు నాకు. మనిషిని చెయ్యాలనుకున్నాడు దేవుడు, కానీ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా? మనిషిని చేశాడా? మరి ముందు చేయలేదు. ఏం చేశాడు? సృష్టి చేశాడు. అంటే ఆయన అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. అనుకున్నది ఏంటి? మనిషిని చేయాలని. చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? సృష్టి చేశాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే చెప్తాను వినండి. మనిషిని చేయాలనుకున్న దేవుడు మళ్ళీ ఆలోచన చేశాడు. మనిషిని చేస్తాను, ఓకే. అయితే మనుషుడు తయారైన తర్వాత వాడు తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి ఏం కావాలి? బ్రతకాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే భూమి కావాలి, జీవించాలంటే గాలి కావాలి, గాలి కావాలంటే విశ్వం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనిషిని చేస్తాను, కానీ దానికంటే ముందు ఆ మానవునికి ఏం కావాలో, తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి ఏం కావాలో వాటన్నిటిని ముందు తయారు చేసి లాస్ట్లో మనిషిని చేద్దామని మానవుని చేయడం పక్కన పెట్టి మానవుని అవసరాలు ఎరిగిన దేవుడు మానవుని కొరకు, అప్పటికి సృష్టి లేదు, ఆకాశము లేదు, భూమి లేదు, ఏమీ లేదు, మనిషి కోసం, కలుగు చేయబోయే మనిషి కోసం ఏం చేశాడు ఆయన?
ఇలా నిలబడి అన్నాడు, ఆకాశమా కలుగ కంటే కలిగిపోయింది, భూమి కలుగ కంటే కలిగింది, సముద్రమా కలుగ కంటే కలిగింది. ఈ సకల అఖిల బ్రహ్మాండాన్ని కేవలం నోటి మాటతో, ఒకరోజు 2 రోజులు కాదు, 5 దినాలు ఈ సర్వ సృష్టిని కలుగు చేసి లాస్ట్లో మనిషిని చేసి, మానవుడా ఇదంతా నీ కొరకు చేశాను ఆయన, దీన్ని ఏలుబాటు చేసుకో, దీన్ని లోపరుచుకో, దీన్ని పరిపాలించు అని ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేశాడు? మనిషి కొరకు చేసి లాస్ట్లో మనిషిని చేసి ఈ సృష్టి అంతా పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? అమ్మా చెప్పండి, ఎవరి చేతిలో పెట్టాడు? మానవుని చేతిలో పెట్టాడు. అంటే సృష్టి ఎవరి కొరకు చేయబడింది? అమ్మా కొంచెం మాటలు రావా మీకు? మీరు ఎలాగున్నారంటే, మేము ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాం బాబా, నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అన్నట్టు మొక్కలు చెప్పండి. సృష్టి ఎవరి కోసం చేయబడింది? సరిపోలేదు నాకు సౌండ్ ఇంకా గట్టిగా. సృష్టి మానవుని కొరకు చేయబడింది కదా. మరి మనిషి ఎవరి కోసం చేయబడ్డాడు? దేవుని కొరకు చేయబడ్డాడు. ఎక్కడ ఉన్న బైబిల్లో చదవండి. లోకసువార్త 2:14, లోకసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులు అని ఉంటుంది. చదివేశానమ్మా ఆల్రెడీ నేను. చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులు. దేవుడు ఇష్టపడి ప్రేమించి చేసుకున్నది ఏదైనా ఈ భూమి మీద ఉందంటే ఒక మానవుడు మాత్రమే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మళ్ళీ చెప్పండి, సృష్టి ఎవరి కోసం చేయబడింది? కొంచెం మా అమ్మ మీ తెలుగు వచ్చా? కొంచెం మాట్లాడండి, ఏం పర్లేదు. ఏదో సమైకాంధ్ర ఉద్యమంలో కూర్చున్నారు, ఉద్యమ లక్షణాలు కనపడలేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సృష్టి ఎవరి కోసం చేయబడింది? మానవుని కొరకు చేయబడింది. మానవుడు ఎవరి కోసం చేయబడ్డాడు? దేవుని కొరకు చేయబడ్డాడు కదా. ఓ పని చేద్దాం, మానవుని దగ్గరికి తర్వాత వద్దాం. ఈ సృష్టిని కూర్చున్న విషయాలు కొన్ని మేము ముందు పెడతాను. ఇక్కడ కూడా వినండి, ఇది చాలా చక్కగా ఉంటుంది, జాగ్రత్తగా వింటే. ఈ సృష్టిని కూర్చున్న విషయాలు, ఈ మర్మాన్ని చెప్పాలంటే ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి, తప్పదు. మరి అడగనా వద్దా? చెప్పండి అమ్మా. అమ్మా నాకు మీరు ఎలా కనపడుతున్నారంటే, ఉపవాస కోటాల్లో ఆఖరి కోట ఉంటుంది చూసారా, లాస్ట్ మీటింగ్. ఆ లాస్ట్ మీటింగ్లో ఉన్నట్టున్నారు. ఏమండి, ఉపవాస కోటాల్లో లాస్ట్ మీటింగ్ ఇదే ఆఖరి రోజా? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 2 రోజులు ఉంటే ఇప్పుడు ఎలాగైపోతే ఎలాగమ్మా? లాస్ట్ రోజు వచ్చినప్పటికి ఏమైపోతారు ఏంటో నాకు ఇప్పుడే బెంగడిపోయింది బాబా. ఏమనండి, విషయం ఏంటంటే, నేను ఒక చోటకి మీటింగ్కి వెళ్ళానమ్మా. ఆ పాస్ గారు అయ్యారండి, ఉపవాస ప్రార్థనలో లాస్ట్ మెసేజ్ మీరే చెప్పాలన్నారు. ఉపవాస మీటింగ్స్లో లాస్ట్ ప్రసంగం. కోనసీమ ప్రాంతంలో నేను తిరగని సంఘం లేదు, నేను ప్రసంగం చేయని సంఘాలు లేవు. ఓ పాస్టర్లందరికీ నేనంటే చాలా ఇష్టం. ఓ పాస్ గారు ఉన్నారమ్మా, నేనంటే ఎంత పిచ్చి ప్రేమంటే, రోడ్డు మీద కనబడ్డాను అనుకోండి, బండి దిగి గబగబా పరిగెట్టుకు వచ్చేసి గట్టిగా కౌగులం చేసుకుని రోడ్డు మీదే ముద్దు పెడేసుకుంటాను. నాకేమో సిగ్గేసేస్తూ ఉంటుంది. అంటే అంత ఇష్టం. నేనంటే 70 సంవత్సరాల వయసు ఉంటుంది పెద్ద ఆయన. ఏమండి 15 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడు అయ్యారు. 15 సంవత్సరాల నుంచి. మొన్న నాకు చిరాకు వచ్చాను, ఇంకెంతకాలం పిలుస్తారు బాబు, నన్ను కొత్త వాళ్ళు పిలుచుకోవచ్చు కదా అంటే ఆయన అంటాడు, అయ్యి బాబు అంత మాట అనకండి, మీరు చచ్చిపోతాక రావాల్సింది అన్నాడు. ఎలాగది? నేను చచ్చిపోతాక రావాల్సిందండి, నా చావుకు పెట్టాడు బాబా. అంటే అంత ఇష్టం నేనంటే. ఇంకో పాస్ గారు అన్నారు, అయ్యారండి మేము ఉపవాస కూడా పెట్టుకుంటాం, ఆఖరి ప్రసంగం మీరే చెప్పాలన్నారు. సరే
వెళ్ళొచ్చు. ఓకే, రైట్. హల్లెలూయా. ఈ కరెంటు పోతే, ఫ్యాన్ లాగిపోతే లోపల ఎలా ఉందమ్మా? చాలా హాట్గా ఉంది కదా. అంత మాత్రమే కాకుండా ఈ లోపల సరిపోక ఎక్కడ కూర్చున్నారు చాలామంది? బయట కూర్చున్నారు. అందుచేత దేవుడు త్వరలో పెద్ద మందిరాన్ని, ఏమండి, ఈ ప్రాంతానికి, గ్రామానికి ఆశీర్వాదకరమైన పెద్ద మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమెన్ అన్న వారు అందరూ 1,00,000 రూపాయలు ఇచ్చుగాక. రెండో సౌండ్ వచ్చిందా? రెండో మాటకి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు ఏసీ మందిరాన్ని అనుగ్రహించునుగాక. ఓకే, ఇంకా మాట అనాలని భయపడతారు మీరు. రైట్, విందాం, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. వినండి, సృష్టి ఎవరి కొరకు చేయబడింది? మీరు నాతో స్పీడ్గా మాట్లాడుతూనే స్పీడ్గా ఉంది కదా. నేను ఎందుకంటే పాఠం చెప్పుకొని వెళ్ళిపోయే రకం కాదు, ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తూనే వాక్యం చెప్తాను. ఎందుకు తెలుసా? మీరు ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ మాట్లాడుతూ వింటారో ఈ మెసేజ్ అంతా మా ఇంట్లో అలాగుండిపోతుంది. అది నా బాధ. ఈరోజు నా ప్రసంగాలు ఎలాగైపోయినాయి అంటే, అమ్మా, ఉదయం చెప్పిన వాక్యం రాత్రి చెప్పంటే చెప్పలేకపోతున్నారు. కానీ 10 సంవత్సరాల క్రితం అయిపోయింది చక్రవాకం చెప్పంటే టక్కడగా చెప్పేస్తున్నారు. సిగ్గులేని మోకాలు వేసుకుని మా ఇద్దరు మంత తగులెట్టారు సంఘాల్లో. మీరు కదండి, మిమ్మల్ని ఏమంటలేదు, నా ఇంకా అలా చూడకండి. మా ఊరోళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. మాకు వాళ్ళు ఏమీ అనలేక ఆ బాధ అంతా మీతో చెప్పుకున్నాను అంతే. హలో, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, సృష్టి ఎవరి కోసం చేయబడింది? మానవుని కొరకు చేయబడింది. మానవుడు ఎవరి కోసం చేయబడ్డాడు? దేవుని కొరకు చేయబడ్డాడు కదా. పని చేద్దాం, మనిషి దగ్గర తర్వాత వద్దాం. ఈ సృష్టికి వచ్చిన విషయాలు కొన్ని చెప్తాను. ఇక్కడ కూడా దీన్ని వివరించాలంటే ఇక్కడ కూడా ప్రశ్నలు అడగాలి. అడగనా వద్దా? అడుగుతాను. చెప్తారా రెడీగా? మీకు తెలియకపోతే మాట్లాడుకుని నేను చెప్పేస్తాను. ప్రశ్న ఏంటంటే, చెట్లు తెలుసా మీకు? చెట్లు, ట్రీస్. అమ్మా, చెట్లు తెలుదా బాబా? ఓకే, రైట్. చెట్లు ఎవరు పుట్టించారు? చెట్లను పుట్టించింది ఎవరు? చెట్లను ఎవరు పుట్టించారు? దేవుడు అన్నవాడు చేతులు ఎత్తండి. ఓకే, వినండి. చాలా మ్యాక్సిమం అందరం అనుకుంటాం చెట్లు ఎవరు పుట్టించారంటే దేవుడు అంటాం మనం, కానీ కాదు. చదవండి బైబిల్ ఒకసారి. చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం. గబగబా చదవాలా? ఆగమ్మా, మళ్ళీ అందరూ తీసుకున్నారు తల్లి, చూసుకోండి ఒకసారి. చెల్లి చదువు. అమ్మ, బంట మొదలెట్టకండి బాబా, ఎవరో ఒకరు చదవండి. 2, 3 ఒకేసారి చదివేస్తున్నారు. అమ్మ, నీ పేరేంటి చెల్లిమా? ద్వారకా. చదువు చెల్లి. ఆగు, మళ్ళీ చదువు. ఓయ్, మళ్ళీ చదువు. అది లెక్క. ఆగు, మళ్ళీ చదువు. మీరు ఎందుకు నవ్వుతున్నారండి? వినండి, మాట్లాడుతూ నవ్వద్దు. చదువు చెల్లి, చదువమ్మా. ఆగు, మళ్ళీ చదువు. మళ్ళీ చదువు. ఆగండి. ద్వారకా చెల్లెమ్మకి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆగండి. ఎందుకు కొట్టించానో చెప్తాను. ఎన్నిసార్లు చదివించాను? 4-5 సార్లు చదివించాను. ఎందుకు చెప్పనా? ఆ వచనం ఎలా చదవాలో అలాగే చదువుతుంది అమ్మాయి. కానీ కొన్ని సంఘాలకు వెళ్ళి వచనం చదవమంటే దేవుడి గడ్డి ఏంటండి అలా అనకూడదు. దేవుడు అన్న తర్వాత గీత ఉందా లేదా చూసుకోండి బైబిల్లో. దేవుడు అన్న తర్వాత గీత ఉందా లేదా? గీత ఉందంటే అర్థం ఏంటి? అబ్బా, ఆగమనా? పెద్ద ప్రొఫెసర్లా చెప్పారు. ఆగమని కాదు. వినండి, ఎప్పుడైనా బైబిల్లో గీత వచ్చిందంటే ఆగమని కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకే బైబిల్ ఎలా పడితే అలా చదువుకోవాలి. మేము ప్రొఫెసర్ బైబిల్ కాలేజ్ జాగ్రత్త వినాలి. ఎప్పుడైనా బైబిల్లో గీత వచ్చిందంటే అర్థం ఏంటంటే, గీతకి తర్వాత ఉన్న మాటలు ఎవరు అంటే, గీతకు ముందు ఎవరో ఒకరు ఉంటారు. ఇది బండ కూడా తిట్టుకోండి ఎప్పుడైనా బైబిల్లో. ఎప్పుడైనా గీత వచ్చిందంటే అర్థం ఏంటంటే, గీతకు తర్వాత ఉన్న మాటలు ఎవరు అంటే, గీతకు ముందు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు గీతకు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే తర్వాత మాటలు ఎవరివి? దేవుడే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడని అర్థం. ఇంకో మాట చెప్పనా? పౌలు అని గీత వచ్చిందనుకో, గీత తర్వాత మాటలు ఎవరివి? పౌలు గారే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడని అర్థం. అర్థమైందా మీకు? ఎప్పుడైనా గీత వచ్చినప్పుడు ముందు ఎవరు ఉన్నారో చూసుకోవాలి. ఓకేనా? అందుకే ఇప్పుడు ఇక్కడ వచ్చిన దగ్గరికి వద్దాం. గీతకు ముందు ఎవరున్నారు అంటే తర్వాత మాటలు ఎవరివి?
దేవుడే స్వయంగా తన నోటితో దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ స్టేట్మెంట్. కానీ బైబిల్లో ఇండైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అదే ఎలాగంటే మాటలు దేవుడివే కానీ దేవుడు మాట్లాడటం, మధ్యలో ఒక వ్యక్తుడు మాట్లాడతాడు. ఆ వ్యక్తినే బైబిల్ ఏమన్నదంటే ప్రవక్త మాట్లాడే మాటలు ఎవరివయ్యి? ప్రవక్తే కాదు, ఎవరివి? దేవుడు మాటలు పట్టుకొచ్చి మాట్లాడతాడు ప్రవక్త. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, కానీ ఏమవుతుంది? ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. యు నో దట్. అందుకే బైబిల్ ఎప్పుడైనా సరే గీత వచ్చిందంటే అర్థం ఏంటంటే దానికి ముందు ఎవరున్నారో చూసుకోవాలి. ఈ వచనంలో గీతకు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తర్వాత మాటలు ఎవరివి? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చదవండి. అక్కడ ఈ విధంగా రాయబడింది ఏమని? గడ్డిని, విత్తనములు, చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు కాకన పలుకుగా ఆ ప్రకారం ఆయన. ఉందా లేదా? అక్షరం కోల్పోకుండా చూడండి. అక్కడ ఎలా రాస్తుంది ఏమని? గడ్డిని, విత్తనములు, చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు కాకన పలుకుగా ప్రకారం ఆయన. అంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని? భూమి నువ్వు ఒక పని చెయ్యమ్మా, గడ్డిని, చెట్లను, వీటన్నిటిని పుట్టించుగాకన దేవుడు భూమితో పలుకుగా. భూమి ఏం చేసింది? గబగబా చెట్లను పుట్టించింది. హల్లెలూయా. అమ్మా మీకు అర్థమైందా? చెట్లు ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఏం చేసిందంటే చెట్లను పుట్టించింది. మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? దేవుడు భూమిని చేసేటప్పుడు ఎలాంటి భూమిని చేశాడంటే, భూమి కలుగుగాక అనగా ఓన్లీ డస్ట్, మట్టి కలిగిన భూమే కలిగింది. దాని మీద గడ్డి కానీ మొక్క కానీ ఏమీ లేవు. ఆ తర్వాత దేవుడు భూమితో మాట్లాడాడు. ఏమని? భూమి గడ్డిని, చెట్లను, వీటన్నిటిని పుట్టించుగాక దేవుడు భూమితో పలుకుగా. భూమి ఏం చేసిందంటే గబగబా చెట్లను పుట్టించింది. చెప్పండి, చెట్లు ఎవరు పుట్టించారు? గట్టిగా సరిపోలేదు నాకు సౌండ్. భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? అమ్మయ్య. రెండో ప్రశ్న, చేపలు తెలుసమ్మా? చేపలు తెలుసా? ఎన్ని తినేసి ఉంటామో కదా. చేపను ఎవరు పుట్టించారు? ఈ పాటకు లైన్లోకి రావాలండి. చదవండి. 21వ వచనం చదువు. 21. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, ఆకాశ పక్షులను. పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇంటికి చదువుకోండి బాబా. ఎక్కడ ఉండిపోయేలాగా ఉన్నాం మనం. చాలు. ఏం రాయబడి ఉంది? దేవుడు రెండోది ఎవరితో మాట్లాడుతున్నాడు? జలములనగా సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఏమని? సముద్రమా, ఆకాశ పక్షులను, మహామత్స్యములను, మత్స్యం అంటే చేపలను సముద్రము పుట్టించుగాక దేవుడు పలుకుగా. సముద్రం ఏం చేసింది? గబగబా చేపలను పుట్టించింది. హల్లెలూయా. చెప్పండి, చేపను ఎవరు పుట్టించారు? సముద్రం పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పంటారా? దేవుడు సముద్రాన్ని చేసేటప్పుడు ఎలాంటి సముద్రాన్ని చేశాడంటే, సముద్రమా కలుగుగా కనగానే ఓన్లీ వాటర్, నీళ్లు కలిగిన సముద్రమే కలిగింది తప్ప దాంట్లో ఏమి లేవు, చేపలు లేవు, ఏమీ లేవు. ఆ తర్వాత దేవుడి వచనములో ఆ సముద్రంతో మాట్లాడాడు. సముద్రమా నువ్వు పని చేయమ్మా, చేపలని వీటన్నిటిని పుట్టించు కాకన్న దేవుడు చెప్పగా సముద్రం ఏం చేసిందంటే గబగబా చేపల్ని పుట్టించింది. చెప్పండి. హలో, ఉన్నారా? చెప్పండి. చెట్టుని ఎవరు పుట్టించారు? కన్ఫ్యూజన్లో ఉన్న నామే చూడ. చెప్పండి, మళ్ళీ చెప్పండి. చెట్లు ఎవరు పుట్టించారు? ఎవరు ఆజ్ఞిస్తే? చేపను ఎవరు పుట్టించారు? ఎవరు ఆజ్ఞిస్తే? అమ్మయ్య. 2 అయిపోయాయి. ఇంకొకే ఒక ప్రశ్న. ఈ ప్రశ్న తర్వాత మిమ్మల్ని అడగను, మీ మీద ఒట్టు. ఓకే, చివరి ప్రశ్న. చెట్లేమో భూమిలోంచి పుట్టాయి, చేపలేమో నీటిలోంచి పుట్టాయి కదా, మరి మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? మనిషి ఎక్కడి నుండి పుట్టాడు? మట్టిలో నుండి పుట్టాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడని ఉంది? నేల మంటితో నరుని సృజించిన ఉంటుంది కాబట్టి మట్టిలోంచి పుట్టాడేమో అనుకుంటారండో. మట్టిలో నుండి కాదు. ఎలాగో చెప్తాను వినండి. దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు? మట్టిని తీసుకున్నాడు. ఓకే, అందుకే మట్టిలోంచి వచ్చాడు అనుకుంటాం. మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశాడు. ఫస్ట్ వినండి, మట్టితో ఒక బొమ్మను. దిస్ ఈస్ ద ఫస్ట్ హ్యూమనిటీ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మానవుని యొక్క రూపం. వినండి, మట్టితో బొమ్మను చేసిన తర్వాత, ఏ బొమ్మ ఇది? మనిషి యొక్క బొమ్మ. మొదటి మానవుడు ఎవరు? ఆదాము యొక్క రూపం. తలకాయి, మొండెమో, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అని ఒక మట్టితో బొమ్మను చేసిన తర్వాత ఈ బొమ్మ తనకు తానుగా లేచి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిందా? తనకు తానుగా చూసిందా? తనకు తానుగా ఆలోచన, జ్ఞానం, తెలివితేటలు వచ్చాయా? రాలేదు. మట్టి బొమ్మ మట్టే. ఈ మట్టి బొమ్మకి కదలిక, మెదలిక, ఆలోచన, జ్ఞానము, తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి?
వినండి, ఈ మట్టి బొమ్మకి ముక్కు కూడా చేశాడు కదా దేవుడు. ఈ మట్టి బొమ్మకున్న ముక్కులో దేవుని యొక్క నోరు పట్టుకొచ్చి పెట్టి అని పోదుగా దేవునిలో ఉన్న జీవాత్మ మట్టి బొమ్మలోకి వచ్చినప్పుడు ఈ మట్టి బొమ్మ కదిలింది, మెదిలింది, ఆలోచన, జ్ఞానము, తెలివితేటలప్పుడు వచ్చాయి. హల్లెలూయా. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడంటే మట్టిలో నన్ను అనుకుంటారు. ఈ మట్టిలోంచి రావచ్చు, కానీ ఈ ఆత్మ, జ్ఞానం, తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకా మీకు అర్థమైనా చెప్పమంటారా? అసలు మనిషి అని ఎవరిని అంటారు? మట్టి బొమ్మను మనిషి అంటారా? కదిలి మెదిలి మాట్లాడేవాడు మనిషి అంటారా? కదిలి మెదిలి మాట్లాడేవాడిని మనిషి అంటారు తప్ప మట్టి బొమ్మను ఎవరు మనిషి అని అన్నారు. ఈ మట్టి బొమ్మకి మరి కదలిక, మెదలిక, ఆలోచన, జ్ఞానం, తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి? దేవుని ఊపిరి ఊదిన తర్వాత వచ్చాయి. కాబట్టి మనిషి ఎక్కడి నుంచి పుట్టాడంటే శరీరం మట్టిలోంచి రావచ్చు, కానీ ఈ ఆత్మ, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. కనుక మనిషి ఎక్కడి నుంచి పుట్టాడంటే మట్టిలో నుండి కాదు. ఎక్కడి నుండి? దేవునిలో నుండి పుట్టాడని చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమయ్యేలాగా ఇంకా బాగా చెప్తాను. ఎలాగంటే ఉదాహరణకి ఎలా చూడ వైపు, అమ్మా నేను మీకు కనపడుతున్నానా? కనిపిస్తున్నాను లేదు బాబా? ఓకే, ఒకవేళ కనపడకపోతే ఒక దెయ్యం మాట్లాడుతున్నట్లు లెక్క. ఇక్కడ కనపడుతున్నాను కదా, నా పేరేంటి? డేవిడ్ రాజు కదా. ఇప్పుడు ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూస్తున్నది, మీ కళ్ళకు కనిపిస్తున్నది డేవిడ్ రాజుని చూస్తున్నారా, లేక డేవిడ్ రాజు గారు శరీరాన్ని చూస్తున్నారా? మీ కళ్ళకు కనపడేది డేవిడ్ రాజు గారు కనపడుతున్నారా, డేవిడ్ రాజు గారి శరీరం కనపడుతుందా? మాట్లాడరా? డేవిడ్ రాజు గారి శరీరాన్ని మాత్రమే మీరు చూడగలరు. డేవిడ్ రాజు అనేవాడు మీకు కనపడ్డా. మా రాడు ఎక్కడ ఉన్నాడు? ఈ మట్టి బొమ్మ అనే శరీరం లోపల నుండి మాట్లాడుతున్నాడు. ఆ లోపల నుండి మాట్లాడేవాడు మాట్లాడుతూ ఇలా పోయాడనుకో పైకి, ఈ బొమ్మ ఇలా పడిపోద్ది, తీసుకెళ్ళి దీన్ని గోతులో పెడతారు. హలో, ఉన్నారా? ఏమన్నా అర్థమైందే బాబా? మీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు బాగా అర్థమైంది. ఇంకొంచెం బాగా చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ ప్రసంగం చేస్తా చచ్చిపోయి పడిపోయిన అనుకోండి. ఇక్కడ అనుకోండి అమ్మ, ఇంకా పోను, ఒక టైం ఉంది నాకు. వినండి, ఇప్పుడే ఇలా చనిపోయిన అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుసా? కంగారు పడి గబగబా డాక్టర్ని వాళ్ళని తీసుకొస్తారు. డాక్టర్ గారు వచ్చి చేయి పట్టుకుని ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ఏమండి, డేవిడ్ రాజు గారు యొక్క చెప్పండి బాబా, డేవిడ్ రాజు గారి యొక్క మరి బాడీ ఉంది కదా, అంటే బాడీ డేవిడ్ రాజు గారు కాదు, ఈ బాడీలో ఉన్న డేవిడ్ రాజు గారు ఏమయ్యారు? యు నో దట్? అర్థమవుతుంది మ్యాటర్? పైకి కనిపించే ఈ శరీరం మనిషి కాదు. ఈ మట్టి లోపల ఒకడు ఉన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవునిలోంచి వచ్చాడు. యు నో దట్? హల్లెలూయా. మనిషి ఎక్కడి నుండి పుట్టాడంటే మట్టిలోంచి కాదు. ఎక్కడి నుండి? దేవునిలో నుండి మనిషి పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్పండి, చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? చెట్లను ఎవరు పుట్టించారు? ఓయ్ మళ్ళీ చెప్పండి, చెట్లను ఎవరు పుట్టించారు? ఎవరు ఆజ్ఞిస్తే? చేపలు ఎవరు పుట్టించారు? సముద్రం ఎవరు ఆజ్ఞిస్తే? మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? దేవుడి నుంచి పుట్టాడు కదా. ఇప్పుడు వినండి, దీని వెనకుందమ్మా అసలు కంజక్షను. అది చెప్పడానికి ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. చెట్లు భూమిలోంచి పుట్టాయి, చేపలు నీటిలోంచి పుట్టాయి, మనుషుడు దేవుళ్ళలోంచి పుట్టాడు కదా. దీని వెనకున్న కంజక్షన్ చెప్తాను జాగ్రత్తగా. నా బాధ ఏంటంటే అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమవుతుందమ్మా అందరికన్నా? నేను అర్థమయ్యేలాగే చెప్తాను. మీరు కూడా ఏదో కోటాలు పెట్టారు మన అయ్యగారు, ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు, ఏదో 2 మాటలు వినేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా రాకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శ్రేష్టమైన వాక్యాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. జీవితాలు మార్చేది ఏది? వాక్యం. చెప్పండి, జీవితాలు మార్చేది ఏది? మన బాధలో నెమ్మది కలుగు చేసేది ఏది? మన త్రోవకు వెలుగై ఉన్నది ఏది? వాక్యం కంటే బలమైనది, శక్తివంతమైన మరి ఏది భూమి మీద లేదు. అలాంటి వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. పట్టుకెళ్తారా? ఏం పట్టుకెళ్తారు? వాక్యం పట్టుకెళ్తారా? ఇంకేమైనా పట్టుకెళ్తారా? ఎలాగో పాస్ గారు సంఘానికి వెళ్ళన్నారంట. అమ్మ మీరు వచ్చిన వాళ్ళు ఒట్టిన వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు ఏదోటి పట్టుకెళ్ళాలన్నారంట. ఒక ఆవిడ వాక్యం ఉంటుంది కానీ ఏదోటి పట్టుకెళ్ళమన్నాడు. ఏం పట్టుకెళ్ళాలి? మీటింగ్ అయ్యేదాకా ఇదే ఆలోచన చేసి మీటింగ్ అయిన తర్వాత అటు ఇటు చూసిందంట. ఏది కనపడకపోతే సందా పెట్టుందంట అమ్మ అక్కడ. కొంతమంది జోళ్ళు అడ్డుపోతాడు, మా గుళ్ళో కంప్లైంట్లు అయ్యారు మాకు. అలాంటివి కాదు. ఏం పట్టుకెళ్ళాలి? జీవితాలు మార్చే వాక్యం పట్టుకెళ్ళి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినండి, చెట్లు భూములోంచి పుట్టాయి, చేపలు నీటిలోంచి పుట్టాయి, మనుషుడు దేవుళ్ళలోంచి పుట్టాడు కదా. దీని వెనకున్న కంజక్షన్ చెప్తాను వినండి. కంజక్షన్ ఏంటంటే, దేనిలో నుండి పుట్టినది దానికి కనెక్ట్ అయ్యి ఉంటేనే బ్రతుకుతుంది.
వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా వినండి. దేనిలో నుండి పుట్టింది దాన్ని అంటు పెట్టుకుంటేనే బ్రతుకుతుంది. దాని నుండి ఏమాత్రం అది వేరైపోయినా అది చనిపోతుంది. ఉదాహరణకి చెట్లు భూమిలో పుట్టాయి కనుక భూమిలో ఉంటేనే బ్రతుకుతాయి, భూమిలో ఉంటేనే పెరుగుతాయి, భూమిలో ఉంటేనే పువ్వులు వస్తాయి, భూమిలో ఉంటేనే కాయలు కాస్తాయి, భూమిలో ఉంటేనే దానికి బ్రతుకు జీవం. ఒకవేళ చెట్టు కానీ ఎలాగందనుకో, నేను ఎందుకు ఉండాలి భూమిలో, మీరైనా రోడ్డు మీద తిరగడం నేను తిరగలేనా అని, కానీ చెట్టు కానీ భూమి నుండి బయటకు వచ్చి మనకులాగా రోడ్డు మీద తిరగడం ప్రారంభిస్తే ఏమవుతుందంటే, నా ఎవరన్నారు పోయి అన్నారు అక్కడ, నిజమే మా ఊరు వినండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఉండవలసిన చోట లేకుండా భూమిలో నుండి కానీ చెట్టు కానీ బయటకు వచ్చేసిందా ఎండిపోతుంది, పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాం అంటే, చెట్టు బతకాలంటే ఎక్కడ ఉండాలి, అది ఎక్కడి నుండి పుట్టిందో అక్కడ ఉంటేనే బతుకుతుంది, అక్కడ ఉంటేనే జీవిస్తుంది, అక్కడ ఉంటే ఫలిస్తుంది, అక్కడ ఉంటే పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది, ఏమైనా చేయగలుగుతుంది. చెట్టు కానీ భూమి నుండి బయటకు వచ్చిందా ఏమైపోతుంది, చచ్చిపోతుంది. సేమ్ టు సేమ్ ఫిష్ ఆల్సో, చేప కూడా అంతే. చేప నీటిలో పుట్టింది కనుక నీటిలో ఉంటేనే బతుకుతుంది, నీటిలో ఉంటేనే పరిగెడుతుంది, నీటిలో ఉంటేనే జీవిస్తుంది, నీటిలో ఉంటేనే పెరుగుతుంది, నీటిలో ఉంటేనే ఏమైనా చేయగలుగుతుంది. ఒకవేళ చేప కూడా ఎలాగందనుకో, ఎందుకు ఉండాలి నేను నీటిలో, మీరైనా కారు వేసుకుని బండి వేసుకుని రోడ్డు మీద తిరగడం నేను తిరగలేనా అని, కానీ చేప కానీ నీటి నుండి బయటకు వచ్చి మనకులాగా రోడ్డు మీద తిరగడం ప్రారంభిస్తే ఏమవుతుందండి, మీకు చెప్పడం రావట్లేదు కానీ మా ఊరోళ్ళు అయితే దాఖలోకి వెళ్ళిపోతున్నారు. దాకంటే తెలుసా అండి, ఇక్కడ దాకంటే తెలుసా, ఎస్ వెరీ గుడ్. చేప బతకాలంటే ఎక్కడ ఉండాలి, ఎందుకు చేత అది ఎక్కడి నుంచి పుట్టింది, నీటిలో పుట్టింది కానీ నీటిలో ఉంటేనే బతుకుతుంది, నీటిలో ఉంటే పరిగెడుతుంది, నీటిలో ఉంటే జీవిస్తుంది, నీటిలో ఉంటేనే పెరుగుతుంది, నీటిలో ఉంటేనే దాని బతుకు జీవం. చెట్టు భూమి నుండి వేరైందా చనిపోతుంది, చేప నీటిలోంచి కానీ వేరైందా చనిపోతుంది. ఎందుకు అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ ఉండాలి. మరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు మాట్లాడాలా, దేవుళ్ళో నుంచి వచ్చిన మనుషుడు దేవుళ్ళో ఉంటేనే బ్రతుకుతాడు. చెట్టు భూమిలో ఉంటేనే ఎలా బతుకుతుందో, చేప నీటిలో ఉంటేనే ఎలా బతుకుతుందో, మనుషుడు దేవుళ్ళలోంచి వచ్చాడు కనుక దేవుళ్ళు ఉంటేనే బతుకుతాడో. చెట్టు భూమి నుండి వేరైనట్లుగా కానీ చెట్టు భూమి నుండి వేరైపోతే ఎలా చనిపోతుందో, చేప నీటిలోంచి వేరైతే ఎలా చనిపోతుందో, మనుషుడు కూడా దేవుడి నుంచి వేరైతే అలాగే చనిపోతాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఎవరు అవునన్నా కాదన్నా దేవుడు రాంచిపెట్టిన అద్భుతమైన వాస్తవం ఇది. చెట్లు భూమిలోనే ఉండాలి, చేపలు నీటిలోనే ఉండాలి, మనుషుడు. కానీ వాస్తవంలోకి వెళితే చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, మనుషుడు మాత్రం ఉండవలసిన చోట లేడు. ఏం జరిగింది అన్నదే నేను చెప్పబోయే పాఠం. హలో అంటే అర్థం ఏంటంటే, నా ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు అమ్మాయి, నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నా. ఏ మొఖాలు పెట్టారే, మీరు ఏమనుకుంటున్నారంటే ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయకుండా ఏం చెప్తున్నారు ఇప్పుడు దాకా నువ్వు అన్నట్టున్నాయి మీ మొక్క. హల్లెలూయా. నా ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, నిలబడగానే ఒక వచనం చదువుకున్నాం, ఏంటో చెప్పండి దమ్ముంటే చూద్దాం. అది కాదు, అది వదిలేసాం, ఉపవాసం పక్కనెట్టేయండి. ఇంకా నా పాఠంలో మూలవచనం గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడు ఏమన్నాడు, నా ప్రజలారా నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసం చేయాలి, నేను వచ్చి మీతో ఉండాలంటే నాకేం కట్టాలి, మీరు పరిశుద్ధ స్థలం కట్టండి అని వచనం ఎక్కడ, నిర్గమాకాండం 25:8. ఆ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వెనకాల స్టోరీ చెప్తాను. ఇంకా వచనం దగ్గర రాలేదండో, ఆ వచనం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఈ రాత్రి వెనక బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది మనకి, ఆ పాఠం దగ్గరికి వెళ్ళే టైం ఉంటుంది మనకి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం. చాలా అలసిపోయినట్టున్నారమ్మా. ఓకే, కొన్ని నీరసాలు పెట్టుకోకండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చర్చికి వెళ్ళాను, మర్చిపోలేకపోతున్నాను బాబాయ్. మహాతల్లి కళ్ళు ముందు కనపడుతుందమ్మా నాకు. అది ఊరంటే మండపేటలో పెద్ద సంఘం అండి, 1000 మంది పైన ఉన్నారు, పెద్ద చర్చి. అమ్మ బ్యానర్ పెట్టారు బాబు, ఊరంతా బ్యానర్ పెట్టారు, ఉపవాస ఉజ్జీవ పండుగలని. ఊరి చివరి కనపడుతుంది బ్యానర్ ఏకంగా. బ్యానర్ చూడగానే అనుకున్నాను, అయ్యి బాబు వీళ్ళు చాలా గట్టి ఉపవాసం చేస్తున్నారా బాబు అనుకున్నా. లోపలికి వెళ్ళి నిలబడగానే ఎంతమంది ఉన్నారు అక్కడ, 1000 మంది ఉన్నారు. నిలబడగానే అడిగాను, అమ్మాయి ఏం కూటలు ఇవన్నాను. బ్యానర్ కనపట్టలేదు అయ్యారు, ఉపవాస కూటలు అన్నారు. సరే కానీ ఎంతమంది ఉపవాసం ఉన్నారు, చేతులు ఎత్తమంటే 3 ఎత్తారు బాబా. బ్యానర్ ఎంత ఉంది, ఊరంత ఉంది, లోపల ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఏమండి ఉపవాస కూటాలని బ్యానర్ పెట్టుకుని ఉపవాసం ఎంతమంది ఉన్నారు. ఉపవాస కూటాలు ఎలాగైపోయినాయి అంటే, నేతి బీరకాయ విన్నారు ఎప్పుడన్నా, బాబోయ్ మా 5-6 మంది మాట్లాడండి అమ్మా. నేతి బీరకాయ విన్నారా, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా, ధర్మాసుపత్రిలో ధర్మం ఉంటుందా, ఉపవాస కూటాలు ఏమి ఉండకూడదు.
అలాగ అయిపోయాయి. అందుచేత పేరెట్టుకున్నందుకని ఒక పూటన్నా కనీసం ఒక రోజన్నా ఉపవాసం ఉండండి. హల్లెలూయా. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఆ మీటింగ్కి వెళ్ళానమ్మా, వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. ఇవి వినండి. నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరూ ముఖాలు చూస్తూ వాక్యం చెప్పడం అలవాటు నాకు. బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేస్తాను పాస్టర్ గారికి. నా సబ్జెక్ట్ ఎలాంటిది ఏంటంటే హోమిలిటిక్స్, అంటే ప్రసంగ శాస్త్రం. ప్రసంగం ఎలా చేయాలో చెప్తాను పాస్టర్ గారికి. మొఖాలు అలా పెట్టారే ప్రసంగం చేయడం కూడా నేర్పించాలని చూస్తాను నాకు మీరు ఖచ్చితంగా. సరే, విషయం ఏంటంటే ఆ రోజు నిలబడ్డాను వాకింగ్ చెప్తామని, మధ్యలో ఎవరో ఒక ఆవిడ కూర్చున్నట్టుందండి. నేను మనిషి అనుకోవట్లేదు. ఎందుకు మనిషి అనుకోవట్లేదంటే, సాధారణంగా ముసుగేసుకున్నవారు ఎలాగేసుకుంటారు, ముసుగేసుకున్నవారు ఎలాగేసుకుంటారు, మొహం కనపడేలాగా అందంగా ఇలా. అమ్మ సర్దేకండి అమ్మ, ఇప్పుడు ఏమంటలేదు మిమ్మల్ని. సాధారణంగా మొహం కనపడేలాగా ఎలాగ వేసుకుంటారు అందరూ, అవునా? ముందుగంట ముసుగు ఎవరిని వేస్తారమ్మా అంటే, ఇప్పుడు కింద కూర్చుని ముందుగంట ముసుగెత్తే ఎలాగుండో చూడడానికే లేదు, మూటలాగా ఉంది, బట్టల మూటలాగే ఉంటుంది కనబడుతుంది దూరానికి. నేను నిలబడగానే ఇలా చూడగానే మధ్యలో మూట ఎట్టారేటప్ప అనుకుంటున్నాను. ప్రసంగం చెప్తున్నాను కానీ మనసు అంతా మూట మీదకి వెళ్ళిపోతుంది నాకు. ఇంక ఉండబట్టలాగా అడిగేసాను, పాస్ గారు మధ్యలో మూట ఏంటండి అన్నాను. పాస్ గారు వచ్చి మైక్ ఇచ్చుకుని, అమ్మా అప్పుడే మొదలెట్టేసావా ఏంటది నిద్ర. నాకు ఇంకా టైం ఇవ్వలేదు, అప్పుడు నిద్ర మొదలుపెట్టింది. పాస్ గారు తిట్టుపడేశారు. ఎప్పుడైతే తిట్టారో ఇలా చూడండి మనం, ఇంకో మూసుకి ఇలా తీసింది. తీగానే మొహం కనబడింది. అయ్యి బాబా మనిషి అనుకున్నాను. ముసుగు తీసి అందే పాస్ గారిని చాలా సీరియస్గా, ఇంతమందిలో నన్ను ఇంత మాట అంటావు నువ్వు, నా డ్రమ్ నాకు ఇచ్చే అంటుంది. ఏంటది? అయితే నాకు యాక్చువల్లీ డ్రమ్ అందుకని డ్రమ్ అంటే నాకు అర్థం కాలే. పాస్ గారు అండి డ్రమ్ అంటుంది ఏంటండి అన్నాను. చర్చికి డ్రమ్ కొని ఇచ్చిందండి బాబు. ఎందుకు? నిద్రపోవడానికి పర్మిషనా? ఒకవేళ మీకు నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోండి అమ్మాయి, హ్యాపీగా నిద్రపోండి. కానీ ఎలా నిద్రపోవాలంటే నేను చెప్పినట్టు నిద్రపోవాలి. ఎలాగో తెలుసా? చూస్తూ నిద్రపోండి, నాకు ఏ గొడవ ఉండదు. మీరు వింటున్నారు అనుకుని చెప్పుకుని వెళ్ళిపోతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చెట్లు భూమిలో ఉండాలి, చేపలు నీటిలో ఉండాలి, మనుషుడు దేవుళ్ళ. కానీ వాస్తవంలోకి వెళ్తే చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. లేదా? డౌట్గా చెప్తున్నారా? లేకపోతే మీ ఊళ్ళో ఏమైనా రోడ్ల మీద దగ్గర చెట్లు ఏమైనా ఉన్నాయా? రోడ్ల మీద దగ్గర చేపలు కానీ ఏమైనా ఉన్నాయా? కదా, చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రం ఉండవలసిన చోట లేడో. ఏం జరిగిందో సింపుల్గా చెప్తే జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరు ఈ మానవుడు, హూ ఈజ్ దిస్ మ్యాన్ అనే దాని గురించి నేను బిబిలికల్ స్టడీ చేస్తున్నప్పుడు, కేరళ రాష్ట్రంలో నా ఎండి చదువుతున్నప్పుడు నన్ను ఒక వచనం పట్టుకుందామా, ఎన్నోసార్లు చదివిన మాట అది. దావీదు మహారాజు గారు అంటారు ఏమనంటే, దేవుడా నాయనా, నీవు మనిషిని కలుగు చేస్తున్న విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలుగుతుంది అంటాడు. వై ది స్టేట్మెంట్? ఎందుకన్నాడు ఈ మాట? అసలు మనిషిని కలుగు చేసిన విధం చూడగా ఆశ్చర్యము భయము కలుగుతుంది. ఎందుకని? అసలు ఎవరి మానవుడు అనే దాని గురించి రీసెర్చ్ చేసినట్టు చేస్తే నాకు దొరికిన ఏకైక సమాధానం చెప్తాను వినండి. మనుషుడు ఎవడో కాదు, దేవునిలాగే ఉన్న మరొక రూపం. మానవుడు ఎవరు చెప్పండి? దేవునిలాగే ఉన్న మరొక రూపం. ఎలాగా? దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు చెప్పనా? ఈ ఆకాశాన్ని భూమిని సృష్టి చేసినట్టు చేయలేదు. దేవుడు ఎలాగున్నాడో అలాగే చేసుకున్నాడు. వింటున్నారా? ఈ మాట వినండి జాగ్రత్తగా. దేవుడు మనిషిని చేయాలనుకోగానే మట్టిని తీసుకున్నాడు అనుకుంటారు. మట్టి జోలికి వెళ్ళలేదు. ఫస్ట్ మట్టి జోలికి వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడు? దేవుడే ఒక మీటింగ్ పెట్టుకున్నాడట. ఆ మీటింగ్లో ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. దేని కొరకు? మనిషిని ఎలా చేద్దామని దానికోసం. మనం అనుకుంటాం ఏమని? మనిషిని చెయ్యాలనుకోగానే మట్టి జోలికి వెళ్ళి మట్టిని తీసుకుని బొమ్మను చేసాడు అనుకుంటాం. అన్నో, మట్టి జోలికి వెళ్ళలేదు. ఏం చేశాడని మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ముగ్గురు ఉన్నారు. ఎవరో ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎందుకు పెట్టారు మీటింగు? మనిషిని ఎలాగా తయారు చేద్దామని ఆలోచన చేసుకోవడానికి వాళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టుకుని ఆ ముగ్గురు తీసుకున్న ఫైనల్ నిర్ణయమే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. అమ్మా దొరకమ్మా, కొంచెం నెమ్మదిగా చదువు బాబా, చదువు. అది లెక్క. ఓకే, దేవుడి గడ్డ అన్నట్టు ఉంది, చదువు. దేవుడు, ఆగండి, దేవుడు అన్న తర్వాత గీత ఉందా? దేవుడు అన్న తర్వాత గీత ఉందా? ఆ కొన్ని బైబిల్ ఉండదమ్మా, చిన్న బైబిల్ ఇది ఉందా లేదా? నువ్వు పెట్టాక అక్కడ ఏమండి చూసుకోండి. బైబిల్లో దేవుడు అన్న తర్వాత గీత ఉందా? నీ దాంట్లో ఉందా లేదా? ఎంతమంది బైబిల్లో లేదు గీత అనేది? అందుకే ఏమేనండి ఇప్పుడు మోడర్న్ బైబిల్స్ వచ్చాయి.
మోడర్న్ బైబిల్లో కొన్ని మిస్ అయిపోతున్నాయి, కానీ ఒరిజినల్ బైబిల్లో గీత ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంతమంది బైబిల్లో గీత ఉంది చెప్పండి? వెరీ గుడ్ కదా, గీత ఉంది. అంటే గీత ఉందంటే గీత తర్వాత మాటలు ఎవరివి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆగండి, నీలాగండి మీకు ఆ కంటి అబద్ధాలు వినండి. అమ్మ ఇలా చూడవైపు అందరూ, చెట్లు పుట్టించడానికి దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇక్కడ సౌండ్ రావట్లేదే బాబా? చెట్లను పుట్టించడానికి దేవుడు ఎవరితో మాట్లాడాడు? చేపలు పుట్టించడానికి ఎవరితో మాట్లాడాడు? ఇప్పుడు మనిషిని పుట్టించడానికి ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ రాస్తుంది, దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేద్దాం. మన అంటే ఎవరు? ఇందాక చెప్పారు, ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టారు. ఎవరు ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు వాళ్ళు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడు? మన అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు కలిసి ఆలోచన చేసుకున్నారు, మనిషిని ఎలా చేద్దామని. మనం ఎలాగున్నామో మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేద్దామని. దేవుడు ఎలాగున్నాడో అలాగే మానవుణ్ణి దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు దేవుడు ఎలాగున్నారు? ఒకలాగే. కవల పిల్లలు తెలుసా మీకు? ట్విన్స్ కవల పిల్లలు తెలుసా? ఎలాగుంటారు ఇద్దరునే? ఇద్దరు అమ్మాయిలు తీసుకోండి, కవల పిల్లల్ని. వాళ్ళిద్దరికీ ఒకే రకమైన గౌను వెయ్యండి, ఒకే రకమైన జడ వెయ్యండి, ఏమంటే ఒకే చోట ఒకచో కెట్టండి, ఒకే రకమైన శాండిల్స్ వేయండి, జోళ్ళు వేయండి, తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి. ఇద్దరు ఎలాగుంటారు? అచ్చుకుద్దినట్టు. ఏ కారణం ఏంటి చెప్పనా? ఈమె యొక్క పోలిక స్వరూపము ఆమెలో ఉన్నది, ఆమె యొక్క పోలిక స్వరూపము ఈమెలో ఉన్నది. కనుక ఇద్దరు ఎలాగున్నారు? ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క పోలిక స్వరూపం ఎవరిది? మానవుడిది. మానవుని యొక్క పోలిక స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దేవుడు మానవుడు ఎలాగున్నారు? ఒకలాగే ఉన్నారు. దేవుళ్ళలాగే మానవుణ్ణి దేవుడు చేసుకున్నాడు. ఎక్కడ చేశాడమ్మా? ఎక్కడ చెప్పినా ఈ భూమి మీద ఒక శ్రేష్టమైన ప్రాంతం ఉన్నదే. చాలామంది అనుకుంటారు దేవుడు మానవుని ఎక్కడ చేశాడంటే ఒక ఏదైనా తోటలో కూర్చొని చేశాడేమో అనుకుంటారు. వినండి, మాట చెప్తున్నాను. దేవుడు తన రూపంలో మనిషిని చేయడం కోసం ఎక్కడ చేశాడంటే ఈ భూమి మీద ఒక శ్రేష్టమైన ప్రాంతం ఉన్నది. ఎప్పుడైనా మీకు డబ్బులు బాగుంటే కనుక అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. దేవుడు ఆదాము అమ్మని కలుగు చేసినటువంటి ప్రాంతం ఎక్కడుందంటే ఇరాక్ దేశం. విన్నారా? ఇరాక్ అమ్మ విన్నారు బాబా? ఇరాక్ దేశంలో నిలబడి తూర్పు వైపుకు ముఖం పెట్టుకుని 80 మైళ్ళ దూరం వెళ్ళిపోతే ఈ ప్రదేశం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది ఏ దేశంలో నిలబడి ఏ వైపు చూస్తూ ఎంత దూరం? 80 మైళ్ళు వెళ్తే ఒక అద్భుతమైన ప్రదేశం వస్తుంది. ఆ ప్రదేశం పేరే మెసొపొతేమియా. మెసొపొతేమియా దేశంలోనే ఒక అద్భుతమైన 4 నదులు ఉన్నాయి. ఆ 4 నదుల మధ్యలో ఒక అందమైన తోటను వేశాడు. ఆ తోటే ఏదైనా తోట. ఏదైనా తోట అనే పేరు, కానీ దీనికి మరొక పేరు ఉంది. ఏమనంటే భూలోకములు ఉన్న పరలోకం అనేవారు. ఏదైనా తోటని ఏమన్నారు? భూలోకములు ఉన్న పరలోకం అనేరు. ఆ తోటలో దేవుడు తన మొదటి మానవుడైన ఆదామును తన రూపంలో చేసుకున్నాడు. వినండి, దేవుడు ఏదైనా తోటలో ఆదామని చేసిన తర్వాత మనం అనుకుంటాం ఏమని? సాతానుడు వెంటనే ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వని దేవుడి నుంచి దూరం చేస్తాడేమో అనుకుంటారు. దిస్ ఈజ్ రాంగ్. ఆదామును దేవుడు కలుగు చేసిన తర్వాత బైబిల్ లెక్కల ప్రకారం ఎంతకాలం వరకు రాలేదు తెలుసా మీకు? 100 years, 100 సంవత్సరాల వరకు సాతాను ఏదైనా తోటలోకి రాలేదు. హల్లెలూయా. ఎంతకాలం? 100 సంవత్సరాల వరకు. అంటే ఈ 100 సంవత్సరాల్లో ఏం జరిగింది? మానవుడు దేవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు సాతానుడు ఏదైనా తోటలోకి రాలేదంటే మానవుడు దేవుడు ఎంత ప్రేమతో బ్రతికారో చెప్పమంటారా? వినండి, ఆదాము దేవునికి ఏమవుతాడంటే కొడుకు అవుతాడు. బైబిల్లో రాస్తున్నమాట. తన కుమారుడైన ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా బిడ్డ, ఇదంతా నీ కొరకే చేశాను నాయన, దీన్ని ఏలుబాటు చేసుకో, లోబర్చుకొని ఈ సృష్టి అంతా పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? తన కుమారుడైన ఆదాము చేతిలో పెట్టాడు. పెట్టిన దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేదండోయ్. ప్రతిరోజు సాయంకాలపు వేళ చల్లని పూట ఏదైనా తోటలోకి వచ్చి దేవుడు ఇలా పిలిచేవాడట. ఎలాగా? పిల్లలారా అని పిలవగానే ఎక్కడెక్కడున్నాదమ్మా గబగబా పరుగు వచ్చి ఈ భుజం మీద ఒకరు, ఈ భుజం మీద ఒకరు ఎక్కేవారంట. ఎవరి మీదకి? యేసయ్య మీదకి ఎక్కితే వాళ్ళని, దేవుని మీదకి ఎక్కితే వాళ్ళని, ఆ ఇద్దరిని భుజాల మీద ఎత్తుకుని ఆ తోటంతా తిరుగుతూ ఎన్నో మాటలు ఊసులు చెప్పుకుంటూ ఇలాగ ఎంతకాలం సాగిపోయిందంటే 100 years. ఎంతకాలం? 100 సంవత్సరాల కాలం సాగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మా, ఉపవాస ప్రార్థనలు ఆఖరి కూటంలోనే ఉన్నట్టున్నారు. మొన్న చెప్పాను కదా, లాస్ట్ మీటింగ్కి వెళ్ళాను. నా ప్రసంగం అయిపోయిన వెంటనే అందరికీ భోజనాలు అంట. వింటున్నారా? నా ప్రసంగం అయిన వెంటనే అందరికీ ఏంటి? ఉపవాస ప్రార్థనలో లాస్ట్ మెసేజ్ నాదే. మధ్యాహ్నం 12:30కి ఇచ్చారమ్మా. అప్పటికే 2 రోజులు కోటాలు అయిపోయాయి.
మంచి ఆకలితో ఉన్నారు అందరూ, మంచి కఠోరమైన ఉపవాసం చేసి కూర్చున్నారు అందరూ. నిలబడ్డాను వాకింగ్ చెప్దామని, అమ్మ ఒక్కడికి బుర్రకెక్కట్లేదు, ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు. ఎందుకంటే నా ప్రసంగం అయిన అందరికీ ఏంటి మనసంతా ఎక్కడ ఉంది, పక్కనే పెట్టారమ్మ. వంటలు కూడా వాసనలు అన్ని లోపలికి వచ్చేస్తున్నాయి. ఇంకేం ఎక్కితే బుర్రకే నాకు అర్థమైపోయింది, వీళ్ళకి వాకింగ్ చెప్పిన బుర్రలోకి ఏమి వెళ్ళేలా కనపట్టలేదని. అప్పుడు కొంటుకుంటున్నారు అయిపోయింది. జోకులు వేసినా నవ్వట్లేదు, ఎవడన్నా అంత సీరియస్గా చూస్తాను నా ఇంక మీకులాగే. అప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది, వీళ్ళకి వాకింగ్ చెప్పిన బుర్రలోకి వెళ్ళలేదు. అప్పుడు అన్నాను, అమ్మ వాక్యం ఉంటే తర్వాత చూసుకుందాం కానీ అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని భోజనాలకు వెళ్ళిపోదాం అన్నాను. అందరూ తలలు వంచారమ్మా, ప్రార్థన చేసి ఆమెను అన్నాను. ఒక్కళ్ళు లేడు అక్కడ. ఏమైపోయారంటే వెళ్ళిపో లైన్లో కూర్చున్నాడు భోజనాల దగ్గర. అప్పుడు అనుకున్నా, నా బాబు ఇంత ఆకలితో ఉన్నారా బైబిల్ అనుకున్నా. తీరా అక్కడేం జరుగుతుందంటే భోజనాలు వడ్డించారు, కూరలు వడ్డించారు, వడ్డన అంతా అయిపోయింది. అప్పటికి 1 గంటన్నర అయిపోయింది. 2 రోజులైంది భోజనం చేసి ఆకలితో కూర్చున్నారు. వడ్డన అయిపోయి ఏం చేయడం, తినేయడానికి ఏమైనా ఉందా? ప్రార్థన చేసుకుని తినాలి. ప్రార్థన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన చేసి ఆమెను అంటారా తినేద్దామని రెడీగా ఉన్నారు అందరూ. ఈ లోపల పాస్ గారికి ఏదో బిజీగా పనిలో ఉండి ఆ లైన్లో ఎవరో పెద్ద ఆయన కూర్చున్నారట. ఆ పెద్ద ఆయనతో అన్నారట, పెద్ద ఆయన గారు వడ్డించిన ఆహారం కోసం చిన్న ప్రార్థన చేసిండి అన్నారట. అమ్మ అందరూ ఎప్పుడు ప్రార్థన చేసి ఆమెను అంటారా తినేద్దామని రెడీగా ఉన్నారు. 1 గంటన్నర మొదలెట్టాడమ్మా ప్రార్థన, 2 అయినా వదలలేదా? ఇంతకీ ఏం ప్రార్థన? ఎలా అంటే ఈ ప్రార్థన చూడండి ఎంత బాగుందో. కూరగాయలు తెచ్చిన వాళ్ళు దీవించిన ఆయన, బియ్యం కడుగున వాళ్ళు దీవించిన ఆయన, వంట చేసిన వాళ్ళు దీవించిన ఆయన, వడ్డించిన వాళ్ళు మొదలెట్టాడు దీవించిన ఆయన. వీళ్ళకేమో ఒళ్ళు మండిపోతుంది, ఈయనేమో ఆమెను అంటలేదు. మంచి ఆకలితో ఉన్నారు అందరూ. ఈయన పక్కనే ఒక ఆయన కూర్చున్నాడంటమ్మా. 2 రోజులు కూడా మంచినీళ్ళు కూడా తాకుండా ఉన్నాడంటే ఉపవాసం. ఆయన అలాగే చూస్తున్నాడు, ఈయన ఏమో ఆమెను అంటలేదు. ఏం చేయాలో అర్థం కాక చూశాడు ఇంకా తట్టుకోలేక అన్నాడట, ఆమెననా అన్నాడంట. అనగానే ప్రార్థన చేసి కూడా అన్నాడట, బాగా గుర్తు చేశారా బాధ్య మర్చిపోయిన అన్నాడట. ఎందుకని ప్రార్థన ఎందుకు చేసుకుంటూ పోతున్నాడమ్మా? ఏం మర్చిపోయాడు? ఒకవేళ మీ టైం మర్చిపోయి నేను కూడా ముందుకు వెళ్ళిపోతే మీరు కూడా ఆమేన్ అన్న ముగించేస్తాను అంటారా? అని చూడండి, మీ సంగతి చెప్తాను కదా ఇవాళ. గడికి చెప్పండి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మానవుడు దేవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల దాకా సాతాను ఏం చేయలేదు, ఏదైనా తోటలకి రాలేదు. అంటే ఈ 100 సంవత్సరాలు వినండి మాట జాగ్రత్తగా. 100 సంవత్సరాలలో దేవుని భుజాల మీద పెరిగరాదామవ్వా. దేవుడు అంటే ఏంటో, ఆయన ప్రేమ అంటే ఏంటో, ఆయనలో మాధుర్యం ఏంటో, ఆయనతో సహవాసం ఏంటో అన్నీ రుచి చూసి మరీ తెలుసుకున్నారు దేవుణ్ణి. ఎవరో? ఆదామవ్వ. 100 సంవత్సరాల భుజాల మీద పెరిగినటువంటి వారు సాతాను. 100 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చాడు తోటలోకి? సాతాను వచ్చాడు. వచ్చిన సాతాను ముందు ఎవరి దగ్గరకు వచ్చాడు? సాతాను ఏదైనా తోటలోకి వచ్చాడు కదా, ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాము దగ్గరగా, అవ్వమ్మ దగ్గరగా? అవ్వమ్మ దగ్గరికి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి, ఆదాము దగ్గరికి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యి బాబా 5-6 మందో వీళ్ళు అటు ఎత్తట్లేదు, ఇటు ఎత్తట్లేదు. ఎందుకంటే ఈడు అన్ని రివర్సల్లో చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఏంటో, అవునా? వినండి, సాతాను ముందు ఎవరి దగ్గరికి వచ్చాడంటే మనం అందరం అనుకుంటాం అవ్వమ్మ దగ్గరికి అని. బాగా లోకుగా దొరికిన బైబిల్లో ఎవరైనా ఉన్నారండి? 2 ఉన్నారు. ఒక ఆవిడేమో అవ్వమ్మ, 2వ ఆవిడేమో శారమ్మ అని. శారమ్మ ఎలాగ చెప్పమంటారా? అబ్రహాం గారి ఇంటికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం శారమ్మ వచ్చే సంవత్సరం ఈ నాటుకల్లా నీకు చక్కని కొడుకు మాట్లాడమ్మా అన్నాడా లేదా? హలో ఉన్నారా? అబ్రహాం గారి ఇంటికి దేవుడు వచ్చినప్పుడు విందు పెట్టారు. వాళ్ళు విందు ఆరగించి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు? వచ్చే సంవత్సరం నాటుకల్లా మీకు చక్కని కొడుకు పుడతాడు అన్నాడు. అనగానే ఎవరో నవ్వారు అక్కడ. ఎవరు నవ్వారు? శారమ్మనా? ఉన్న డౌట్ ఉందా? ఎక్కడికి వెళ్ళాడు కానీ అందరూ శారం మీదే పెట్టేస్తున్నారు. మహాతల్లి శారమ్మని చదువుతుంటే నాకు ఎంత చేయాలి అమ్మాయి. చదవండి ఆదికాండం 17 చదువు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగునా. చదివేశాను బాబా, చదువు దొరకా. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగునా. ఎవరు నవ్వారు? ఆగండి, ఎవరు నవ్వారు చెప్పండి, ఎవరు నవ్వారు? మనం ఎవరి పేరు చెప్తాం మరి? ఎందుకలా? ఎందుకు ఇద్దరు నవ్వారు? శారమ్మ నవ్వింది, అబ్రహాము నవ్వాడు. కానీ మనం ఎవరి పేరు చెప్తాం? శారం పేరు ఎందుకు చెప్తాను చెప్పనా? ఆడవాళ్ళు గట్టిగా నవ్వుతారంట కదమ్మా. ఆడవాళ్ళు నవ్వారంటే ఊరంతా కనబడుతుందంట. మగవాళ్ళు నవ్వాడంటే పక్కడు కూడా తెలదంట. సరే విషయం ఏంటి, వీళ్ళు ఇద్దరు నవ్వుకున్నారు. వీళ్ళు నవ్వుకోవడంలో కూడా న్యాయం ఉంది.
ఎందుకు నవ్వారు వీళ్ళు? వాళ్ళ వయసును బట్టి. అప్పుడు వాళ్ళ వయసు ఎంత? 100 దగ్గరగా 100 అంటే 100 సంవత్సరాలు అంటే పండు ముసలాళ్ళు. పండు ముసలివారి దగ్గరకు వచ్చి పిల్లలు పుడుతుంటారంటే నవ్వుకోరా? ఇప్పుడు ఇది ఎలాగుంటుంది అంటే, మీ ఊళ్ళో అమ్మాయి, మీ ఊళ్ళో ఎవరైనా ఒక పండు ముసలమ్మ కర్ర పట్టుకుని రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో, ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆగు, వచ్చే సంవత్సరం ఈనాటికల్లా నీకు చక్కని కొడుకు పుడతాడని అని చూద్దాం, చేతిలో కర్ర ఇచ్చుకొని చచ్చినోడ ఏటా అన్నవాడు. అవునా? దీనికే నవ్వుతున్నారు కదా. మరి 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుడతాడు నవ్వుకరా? అక్కడ చూడవలసింది ఏంటంటే వయసు కాదు, పలికినోడు ఎవడో చూడాలి. పలికినోడు వాడో, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, వెరీ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు అంటే, ఆయన మాట అవునంటే అవును, కాదంటే. సరే, మ్యాటర్లోకి వద్దాం. ఇక్కడ ఆదాము సాతాను ఏదైనా తోటలోకి ముందు ఎవరి దగ్గరకు వచ్చాడంటే, మనం అందరం అవ్వమ్మ అనుకుంటారు. అవ్వమ్మ కాదు, ఆదాము దగ్గరికి వచ్చాడు. ఎక్కడుంది బైబిల్లో? తీయండి. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి స్పీడ్గా కొంచెం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన. చాలు, తలల పైకి ఎత్తిన వైపు చూడండి, ఇంక బైబిల్ చూడకుండా అందరూ నా వైపు చూడండి. ఏం రాయబడింది? ఆదాము మోసపోలేదు కానీ స్త్రీ మోసపోయి అపరాధంలో పడిన ఉంది కదా. అండి, ఆదాము మోసపోలేదు కానీ ఎవరు మోసపోయారంట? ఆదాము మోసపోయింది. అంటే ముందు మోసం చేయడానికి ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాము దగ్గరకు వస్తే ఆదాము ఏమవ్వలేదు, మోసపోలేదు గనుక ఎవరి దగ్గర రావాల్సి వచ్చింది? అవ్వమ్మ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఏమదా అర్థమవుతుందా? సాతాను అవ్వమ్మ దగ్గర కాదు, ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము ఏమవ్వలేదు, మోసపోయే రకం కాదు ఆదాము. వినండి, ఈ మాట చెప్పనా? ఆదాము దగ్గరికి సాతాను రాగానే ఆదాము అన్నాడంట, ఒరేయ్ నేను తయారై 100 సంవత్సరాలు అయిందే, 100 సంవత్సరాల్లో ఎప్పుడు కనపడలేదు, ఇప్పుడు వచ్చావు, ఎవడరా నువ్వు అన్నాడట. ఎవరినే? అమ్మ ఈడు మామూలుడు కాదు. ఎప్పుడైతే ఏదో సమాధానం చెప్పబోతుంటే సైతాన్ గాడు గెట్ అవుట్ అనగానే, అమ్మ ఈడు వల్ల మనకు పని, మోసపోయే రకం వీడు కాదని చెప్పి, వీళ్ళు లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? ఇతని భార్య దగ్గరికి వెళ్తామని అవ్వమ్మ దగ్గరికి వస్తే, మరి అవ్వమ్మ ఏం చేసింది? ఆదాములాగా గెట్ అవుట్ అందా. అబ్బాయి ఎంత బాగున్నావు బాబా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నాయన, రా బాబా అంది. మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. హలో, ఉన్నారా? అమ్మ, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్పీడ్గా ముందుకు వెళ్తాను. లేదనుకోండి, ఖచ్చితంగా తెల్లవారులు ఎక్కడ ఉంటారు మీరు. ఇది ఎలాగుంటుందంటే, కత్తిపూడి నుండి హైదరాబాద్ బస్సు బయలుదేరిందంట అమ్మ. బయలుదేరిన బస్సు విజయవాడ దాటిన తర్వాత అర్ధరాత్రి 2:02 టైంకి బస్సు డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చిందంట. గబగబా అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి డ్రైవర్ని ఏం చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు. అర్ధరాత్రి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. దాంట్లో ఒకడికి చాలా అర్జెంట్ పని ఉండి అన్నాడట, ఒరే ఇప్పుడు మనకు డ్రైవర్ ఎవడు దొరుకుతాడరా బాబు, అర్ధరాత్రి ఈ బస్సులో ఉన్నవాడు ఎవరికి డ్రైవింగ్ రాదేంట్రా, నాకు చాలా అర్జెంట్ పని ఉంది హైదరాబాద్లో, ఎవడైనా ఉన్నాడా డ్రైవింగ్ వచ్చినాడు అనగానాడు అన్నాడు. ఒకడు అన్నాడట, నాకు వచ్చాడు అన్నాడట. ఇంకా చూసావేంటి బాబు, రాని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారమ్మా. డ్రైవ్ చేస్తున్నాడు, బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్తుంటే అందరూ అనుకున్నారా డ్రైవర్ పోతే పోయాడు కానీ మనకు మంచి డ్రైవర్ దొరికాడు, ఉదయాన్నే వెళ్ళి పనులన్నీ చూసుకుందామని. ఈ రాత్రిపూట ప్రయాణమేమో ఈ చల్లగాలికి బస్సులో ఉన్న వాళ్ళందరూ మీకులాగే ఏమయ్యారు, నిద్రపోయారు. ఓకే, తెల్లారిందమ్మా, ఈ బస్సు రాత్రి అంతా ప్రయాణం చేస్తాను అది, తెల్లవారింది, వెలుతురు వస్తుండగా దాంట్లో ఒకడు అన్నాడంటే, ఒరే హైదరాబాద్ వచ్చేసాం, లెగండి అని చెప్పి లేచి బయటికి చూస్తే ఈ అక్కడ బస్సు అక్కడే ఉంది. ఏమైంది? తెల్లవాళ్ళు ప్రయాణం చేసింది బస్సు, ఉదయానికి మాత్రం ఎక్కడ బస్సు అక్కడ ఉంది. కారణం ఏంటి చెప్పంటారా? మధ్యలో వచ్చాడు కదా డ్రైవరు. వీడు ఎవడంటే రోడ్ రోలర్. తెలుసా మీకు? రోడ్ రోలర్ అంటే తెలుదా బాబా? రోడ్ రోలర్ తెలుసా? ఆ రోడ్ రోలర్ నడిపే డ్రైవర్ అంటే ఎందుకనైనా రోడ్ రోలర్ డ్రైవర్ ఏం చేస్తాడు చెప్పండి? ముందుకెళ్ళడం ఇదే పని చేశాడమ్మా తెల్లవారులోనే. బస్సు ఎక్కడుంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్తే స్పీడ్గా ముందుకెళ్తాను. లేదనుకో, చెట్లు ఎవరు పుట్టించారు, చేపలు అక్కడి నుంచి మొదలెడతా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మానవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం చెప్పండి? 100 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చాడు? సాతాను గాడు ఏదైనా తోటలోకి వచ్చాడు. ముందు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాం దగ్గరకు వస్తే ఆదాం ఏం చేయలేదు,
మోసపోలేదు కనుక ఎవరి దగ్గరకు వచ్చాడు? అవ్వమ్మ దగ్గరకు వచ్చి. ఇక్కడ మాట చెప్పమంటారా? ఆదాము గారు అంత పెద్ద సైతాన్ గారి దగ్గర మోసపోలేదు, కానీ మహాతల్లి 6 అడుగులు ఉంది బాబాయ్. ఎవరో చూడడానికి ఎంత అమాయకంగా ఉన్నారమ్మా, మీకు వందనాలు తల్లే. హలో, అంత పెద్ద సైతాన్ దగ్గర ఆదాము గారు మోసపోలేదు, కానీ ఎవరి దగ్గర మోసపోయాడు మహానుభావుడు? 6 అడుగులు ఉన్నటువంటి అవ్వమ్మ గారి దగ్గర మోసపోయాడు. అది మీ పవర్. అర్థమైందా? వీళ్ళు అనుకుంటున్నారు వీడు మామూలు తిడుతున్నాడా పొగుడుతున్నాడు వీడు. హల్లెలూయా. సరే, మ్యాటర్కి వద్దాం. ఇలాగా వినండి అమ్మాయి, ఆదాము అవ్వ దేవునితో కలిసి ఎంతకాలం ఉన్నారు చెప్పండి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత సాతాను వచ్చి 2 మాటలు చెప్పగానే 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఆదాము అవ్వ ఏం చేసేది తెలుసా? వినాలి, జాగ్రత్తగా. అయిపోయి ముగించేస్తున్నాను త్వరగానే. ఆ మాట దగ్గరికి రాగానే ముగించేస్తాను. 100 సంవత్సరాల దేవుని ప్రేమను సాతాను వచ్చి 2 మాటలు చెప్పగానే ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. దేన్ని? అంతకాలం భుజాల మీద 100 సంవత్సరాలు బతికిన వీరు, దేవుని ప్రేమను కలిగిన వీరు, హృదయంలో దేవుని నిండా ఉన్నటువంటి వీరు, సాతాను గడు వచ్చి 2 మాటలు చెప్పగానే 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు? వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. చెప్పండి, ఏం చేశారు? 100 సంవత్సరాల దేవుని సహవాసాన్ని ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, నిర్లక్ష్యం అన్నమాట. 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు ఆదామవ్వ? 100 సంవత్సరాల దేవుని సహవాసాన్ని ఏం చేశారు? 100 సంవత్సరాల దేవుని సన్నిధిని ఏం చేశారు? నిర్లక్ష్యం చేసి సాతానుకి ఎప్పుడైతే చోటు ఇచ్చారో ఏం జరిగింది? ఏదైనా తోటలో దేవుడు ఉండలేక దేవుడిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, దేవుడు అక్కడ ఉండలేక దేవుని మహిమ ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం వెళ్ళిపోయింది. దేవుడే వారిని విడిచిపెట్టి, ఆదామమ్మను విడిచిపెట్టి, ఏదైనా తోటను విడిచిపెట్టి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు ఉండలేక. ఏం చేశారని? నిర్లక్ష్యం చేశారని. దేన్ని నిర్లక్ష్యం చేశారు? దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో దేవుడు అక్కడ ఉండలేక ఏమైపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, వినండి, దేవుడు వెళ్ళిపోవడమే కాదు, ఏదైనా తోటలోంచి ఆదామవ్వ బయటికి చెప్పాలి, బయటికి నెట్టబడ్డారు. దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదామవ్వేమో తోటలోంచి బయటికి నెట్టబడ్డారు. అంటే మానవుడు దేవుడేమయ్యారు? చెప్పండి, నా వైపు చూడాలి అందరూ ఉన్నారు. మానవుడు దేవుడేమయ్యారు? దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదామమ్మేమో తోటలోంచి బయటికి నెట్టబడ్డారంటే మానవుడు దేవుడు విడిపోయారు. విడిపోవడం అంటే అర్థం ఏంటి? చెట్టు భూమిలోంచి విడిపోతే చెట్టు ఎలా చనిపోతుందో, చేప నీటిలోంచి వేరైపోతే చేపలో చనిపోతుందో, దేవుళ్ళో ఉండవలసిన మానవుడు దేవుడిని ఏమయ్యాడు? వేరైపోయాడు కదా. దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదామవ్వేమో తోటలోంచి బయటికి నెట్టబడ్డారు. ఇలా విడిపోయిన తర్వాత ఏం జరిగిందో సింపుల్గా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. అమ్మాయి, మీ ముఖాలు చూడలేక. హలో, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రైట్. మానవుడు దేవుడు ఏమయ్యారు ఇప్పుడు? చెప్పండి గట్టిగా. విడిపోయారు. విడిపోవడం అంటే అర్థం ఏంటి? చెట్టు భూమిలోంచి వేరైపోతే ఎలా అయిపోతుంది? చేప నీటిలోంచి వేరైపోతే ఏమైపోతుంది? ఇప్పుడు మానవుడు దేవుడిని ఏమయ్యాడు? వేరైపోయాడు. అంటే మానవుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోవడం అంటే ఇప్పుడు మనం చనిపోయి చావు కాదు, అది మాత్రం వేరే స్టోరీ. అవసరం పక్కన పడితే ఇలాగ మానవుడు దేవుడు వేరైన తర్వాత ఏం జరిగిందో సింపుల్గా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మానవుడి దగ్గర తర్వాత వద్దాం. దేవుడు ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నారు తెలుసమ్మా? హలో, ప్రతి క్షణం ప్రతిరోజు కూడా దేవుడు భూమి మీదకి మనుషుల వైపు చూస్తూనే ఉన్నాడట. ఎందుకంటే మానవులను ఎలా చేసుకున్నాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో ఆయనలాగా చేసుకున్న తన పిల్లలు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో దేవుడు అనుకుంటున్నాడట, అయ్యో నా పిల్లల్ని ఎలాగ విడిచిపెట్టి నేను ఉండలేను, దూరం చేసుకోవడానికి నేను చేసుకున్నది, వారితో నేను ఎలాగే ఉండాలి, తిరిగి మళ్ళీ నా బిడ్డల దగ్గర వెళ్ళాలి, వారితో సహవాసం చేయాలని దేవుడు ప్రతిరోజు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? భూమి మీదకి. ఆదామవ్వ తోటలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. పిల్లలు పుడుతున్నారు. ఈ పుట్టే పిల్లల్లో ఎవడైనా నాకు దేవుడు కావాలని కోరుకునేవాడు ఒక్కడు దొరికితే వాడి ద్వారా భూమి మీదకి వెళ్ళి నా కోసం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని మహాదేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నాడు? భూమి మీద చూస్తున్నాడు. ఎక్కడుంది బైబిల్లో? 14:2 వచ్చిన చదువు. ద్వారకా 14:2 చదివితే ఏమో రాయబడి ఉంది? వివేకము కలిగి దేవుని నివేదకు వారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడు? చదువు చెల్లి, మళ్ళీ చదువు, పైకి చదువు. వివేకము కలిగి దేవుని నివేదకు వారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడు?
అంటే వినండి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి మనిషి నుండి దేవుడు వేరే అయిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి చూస్తూనే ఉన్నాడు. ఎవడైనా నన్ను వెతికేవాడు దొరుకుతాడేమో అని. అమ్మా, మీకు బుర్రకి ఎక్కట్లేదు ఈ సబ్జెక్ట్, నాకు అర్థమైంది. ఇలాగుండగా దేవుడు అలా చూస్తుంటే భూమి మీద ఏం జరుగుతుంది చెప్పనా? తోటలోంచి ఆదామవ్వ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారమ్మా. ఎవరికి? ఆదామకి. ఎంతమంది పిల్లలు పుట్టారు చెప్తే కనుక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను. ఆదాము అవ్వకి పుట్టిన పిల్లలు ఎంతమంది? డోంట్ వేస్ట్ మై టైం. 3 అంకెలు లెక్కట్లో చెప్పాలి. 1 2 3. మనం యాక్చువల్లీ బైబిల్లో 3 పేర్లే ఉంటాయి, కానీ వాస్తవానికి వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు 3 కాదు. ఎంతమందో చెప్తానో గుండెలు గట్టిగా పట్టుకుని వినండి. చెప్పనా? ఆదాము అవ్వమ్మను శారీరకంగా కూడగా అవ్వమ్మ గర్భములోంచి భూమి మీదకి వచ్చిన పిల్లలు 500 మంది చిల్లర పుట్టారు వీళ్ళిద్దరికి. హలో హలో, క్యాన్ యూ బిలీవ్ దిస్? నమ్మగలరా మీరు? 500 మంది చిల్లర పుట్టారు వీళ్ళకి. బైబిల్లో ఉన్న లెక్కలయ్యి అర్థమైంది. బైబిల్ కాలేజీలో పాస్ గారు చెప్పేవి మ్యాటర్స్ ఇవన్నీ కూడా. ఓకే, అయితే ఇలా పిల్లలు పుడుతున్నారు. నోవాహు జలప్రళయ కాలం వచ్చేటప్పటికి భూమి మీదకి ఎంతమంది వచ్చారంటే 15 కోట్ల మంది. ఎక్కడి నుండి? ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు మధ్యకాలం 1656 సంవత్సరాల కాలంలో ఎంతమంది వచ్చేసారు? 15 కోట్ల మంది వచ్చారు. ఈ 15 కోట్ల మందిలో ఎవడైనా నన్ను వెతికేవాడు ఉంటాడేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి చూస్తూ ఉంటే వినండి, దేవుణ్ణి వెతకడం పక్కన పెట్టండి, వీళ్ళు చేసిన పాపం ఎంత ఘోరమైన పాపంలో పడ్డారంటే, ఇది వినండి అమ్మా, మనం నోటుతో కూడా చెప్పుకోలేనంత భయంకరమైన పాపంలో పడ్డారు వీళ్ళు. నోటితో కూడా చెప్పుకోలేమని ఎందుకన్నా చెప్పనా? హలో హలో, ఉన్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. మధ్యాకాశానికి వెళ్ళిన వాళ్ళు సరే వెనకరండి బాబా. ఓకే, ఎక్కడున్నాం మనం? ఏమండి, ఆదాము అవ్వ ఈ భూమి మీద దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో వింటున్నారా? ఏం చెప్తున్నాను నేను? వీళ్ళ పాపం, నోవహు జలప్రళయ కాలంలో వాళ్ళు చేసిన పాపం ఎంత ఘోరమైందంటే నోటితో కూడా మనం చెప్పుకోలేము. ఎందుకో చెప్పనా? ఇది వినండి అమ్మాయి, మా అబ్బాయి అమెరికా దేశంలో ఉంటున్నాడు. నా పెద్ద కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటే మొన్నే వచ్చాడు, 4 రోజులు అవుతుంది. ఒక ఆయన అడిగాడండి, ఏమనంటే అమెరికాలో ఏంటంటే స్పెషల్ అన్నాడు. వాడు చెప్పగానే నవ్వుకున్నాం. ఏంటో తెలుసా? ఓ పెళ్ళికి వెళ్ళాడు, ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తే పెళ్ళికి వెళ్ళాడంట. ఆ పెళ్ళిలో అబ్బాయి కలిసి పెళ్లి చేసుకుంటున్నారండి. ఏంటది? అమెరికా దేశంలో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. అది చట్టం వాళ్ళకి. నిజమండి ఇది. అబ్బాయిలకు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం చట్టం వాళ్ళకే. వినడానికే చండాలంగా లేదా? ఫోన్లో అమెరికాకి ఏదో పోయే కాలం వచ్చిందనుకో, మన ఇండియాకి ఏం తగలనుంది? ఇండియాలో కూడా దీన్ని చట్టం చేస్తారు. తెలుసా మీకు ఇది? అసలు భారతదేశ నాయకులారా మీరు ఏం చేస్తున్నారా బాబా? నాకు అర్థం కాదు. ఇలాంటి చండాలమైన చట్టాలు వస్తుంటాయి. మళ్ళీ గొప్పగా చెప్తారు ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమైన దేశం భారతదేశం అని. ఏ విషయంలోనైనా సరే. విషయం ఏంటంటే ఇలాగా ఇదే మనం వినడానికే చండాలంగా ఉంది కదా. నోవాహు జలప్రళయ కాలంలో మనుషులు చేసిన పాపం నోటుతో కూడా చెప్పుకోలేమంటే, ఆడోళ్ళు మగోళ్ళు కాదు, మనుషులు జంతువులతో పాపం చేసేవారు. ఇది చూసినటువంటి దేవుడు చిచ్చిచ్చి వీళ్ళానం చేసిందని దేవుడు ఏం చేశాడంటే ఒక్కడిని కూడా ఉంచకూడదని ఏం చేశాడు దేవుడు? జలప్రళయం వచ్చి అందరూ చంపేశాడు. కానీ ఒకే ఒక కుటుంబం మిగిలింది, ఫ్యామిలీ. ఎవరు? నోవాహు 3 కొడుకులు. ఎవరు వాళ్ళు? షేము, హాము, యాపెతు. ఈ 3 ద్వారా మళ్ళా కొత్త ప్రపంచం వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఈ 3 వచ్చిందే. ఎవరు వాళ్ళు? షేము, హాము, యాపెతు. ఈ 3కి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. అప్పుడు దేవుడు మళ్ళా ఆకాశం నుంచి చూడటం మొదలెట్టాడట. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు ఎల్లగా పాపం చేసి నీటిలో పోయారు. ఈ నోవాహు నుండి వచ్చిన వాళ్ళలో ఎవడైనా నన్ను వెతికేవాడు ఉంటాడేమోనని ఆకాశం నుండి దేవుడు చూస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో చెప్పేసి ముగించేసుకుందాం. ఇంకా చెప్పాలి చాలా విషయం, చాలా చెప్పవలసిన చాలా మ్యాటర్ ఉంది, కానీ ఎక్కడితో మనం ముగించుకుందాం. దేవుడు ఆకాశం చూస్తుంటే
బైబిల్లో ఒక మాట ఉంటుందమ్మా, ఎంత అద్భుతమైన మాట అంటే, భూమి మీద ఇద్దరు మనుషులు కూడి మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా ఏం చేస్తాడంటే ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకించునని మాట ఉండదు బైబిల్లో. ఎలా అండి, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు, నన్ను వెతికేవాడు ఎవడైనా ఉంటాడేమో దేవుడు చూస్తుండగా భూమి మీద ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటూ కనబడ్డారు దేవునికి. దేవుడు అలా చూస్తూ ఆగిపోయాడంట. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారా వీళ్ళిద్దరు అని దేవుడు అలాగ ఆలకిందామని అలా చూస్తూ ఉంటే, వీళ్ళిద్దరు ఎవరో కాదమ్మా, ఒక తండ్రి కొడుకు. ఎవరు చెప్పండి? ఈ తండ్రి కొడుకులకి ఇద్దరికి ఎప్పుడు పట్టలేదు. వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ ఎక్కడ వస్తుంది? ఆస్తి దగ్గర, ఐశ్వర్యం దగ్గర కాదండోయ్ అమ్మ, దేవుడి దగ్గర వస్తుంది గొడవ. దేవుడి దగ్గర గొడవ ఏంటి చెప్పమంటారా? తండ్రి చేసే పని కొడుక్కి ఇష్టం ఉండట్లేదు. తండ్రి ఏం చేస్తున్నాడు? చక్కగా మట్టి తెచ్చి మట్టితో బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మకు అందమైన రంగులు వేసి వీళ్ళారా దేవుళ్ళు అని చెప్పి ఊరి మీద అమ్ముతూ ఉన్నాడు. అది ఎవరికి ఇష్టం లేదు? కొడుక్కి ఇష్టం లేదు. చాలాసార్లు చూశాడు కొడుకు, తట్టుకోలేక అడిగేశాడు, నాన్న దేవుడు అనగా మాట్లాడాలి, చూడాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, ఈ మట్టి బొమ్మలు పట్టుకొచ్చి దేవుడు అన్నా నువ్వు, ఇది ఏమన్నా బాగుందా తప్పు కదా అన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఒరే నీకేం తెలదా, నువ్వు నోర్మి అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు కొడుక్కి. ఎలా చెప్పాలా మా నాన్నకి? ఏదో రోజున దొరుకుతాడు అప్పుడు చెప్దాం అనుకున్నాడు. అప్పుడు ఒక రోజున తండ్రి అన్నాడు, కొడుక ఊరు వెళ్ళొస్తాండ్రా, ఇల్లు బాగా చూసుకొని చెప్పి ఇల్లు అప్పగించి ఊరు వెళ్ళాడమ్మ తండ్రి. ఎప్పుడైతే తండ్రి ఊరు వెళ్తానన్నాడో కొడుకు అనుకున్నాడు మనసులోని, ఊరు వెళ్తావా నాన్న, వెళ్ళరా నీ సంగతి చెప్తా అనుకున్నాడు. పైకి అనలేదు కానీ లోపల అనుకున్నాడు. తండ్రి అలాగని చేంజ్ చేశాడంటే ఒట్టమైన సుత్తోటి ఇచ్చుకున్నాడట. సుత్తట్టుకొచ్చి, ఏమంటే ఈ దేవుళ్ళు బొమ్మలన్నీ చేసి ఒక గదిలో పెట్టేవాడు దేవుడు గది. తండ్రి అలాగలిచి సుత్తట్టుకుని గదిలోకి వెళ్ళాడు. ఏ గది అది? దేవుడి గదిలోకి వెళ్ళి చూశాడు. ఇలాగ చూడగానే పెద్ద దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు, బుల్బుల్ దేవుళ్ళు అందరు ఉన్నారు లోపల. ఆ దేవుళ్ళు అందరిలో ఒక పెద్ద దేవుడిని తీసి మూలలో పెట్టి మిగిలిన దేవుళ్ళు అందరినీ సుత్తించుకుని గుండ కింద కొట్టేశాడంట. కొట్టేసినవాడు కుదురు ఉండాలా, ఈ సుత్తట్టుకొచ్చి మూలలో పెట్టాడు. చూసారా, పెద్ద దేవుడు ఆడు చేతిలో పెట్టాడంట. ఆడు చేతిలో పెట్టి బయటకు వచ్చి గొళ్ళెం పెట్టి ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలో కూర్చున్నాడు. మీకులాగే కూర్చున్న తర్వాత 4 రోజుల తర్వాత తండ్రి వచ్చాడండి. రాగానే నా దేవుళ్ళు ఎలాగున్నారో చూసుకుందామని గబగబ గదిలోకి వెళ్ళాడు. తండ్రి ఎప్పుడైతే గదిలోకి వెళ్ళాడో కొట్టడం అంటే కొట్టేశాడు. కానీ కొడుకు, అయ్య బాబోయ్ మా నాన్న వచ్చేసాడు, ఏం చేస్తాడు ఏంటో చాలా టెన్షన్తో ఉన్నాడు. బయట లోపలికి వెళ్ళగానే లోపల పరిస్థితి ఏంటమ్మా, దేవుళ్ళు ఏమైపోయారు? మట్టుకుండా అయిపోయి ఉన్నారు కదా. లోపల నుంచి పెద్ద కేకేసాడంట తండ్రి. ఏమని? ఒరే అబ్రహంగా ఎంతమంది చేశారు ఆ దుర్మార్గుడా? ఎందుకీ తండ్రి కొడుకులు ఎవరో? కొడుకేమో అబ్రహం గారు, తండ్రి ఏమో తెరాహు గారు. ఇలా వినండి, అబ్రహం గారు స్టోరీ బైబిల్లో అబ్రహం నుండే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి తాత ముత్తాతల చరిత్ర బైబిల్లో ఉండదు. యాక్చువల్ వినండి, వాళ్ళ తాత ముత్తాతలు ఏం చేసేవారంటే భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలోంచి వచ్చినాడే అబ్రహాం. ఏమంటే వాళ్ళ తాత ముత్తాతలు ఆరాధన చేసిన దేవుడు ఎవరో తెలుసా? సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, నక్షత్రాల దేవుళ్ళని, పైన ఉన్న వాటిని దేవుళ్ళుగా కొలిసేవారు. ఎవరో? అబ్రహం గారు తాత ముత్తాతలు. కానీ అబ్రహం గారు ఏమనుకున్నాడు? వీళ్ళ దేవుళ్ళు ఎలాగవుతారు, వీటన్నిటినీ కలుగు చేసినోడు ఎవడు ఉండుంటాడు, ఆయన దేవుడై ఉండాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది? అబ్రహం గారికి వచ్చింది. అందుకే తండ్రితో అన్నాడు ఇలా. అందుకే చూడండి, సూర్య నమస్కారం ఏంటది? సూర్యుడిని దేవుడిగా కొలిసే దేశాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి, కానీ మనకు కాదు. కానీ మన ఇండియాలో కూడా సూర్య నమస్కారం చేస్తారు. అమ్మా మీ ఊళ్ళో సూర్య నమస్కారం చేస్తారా? మా ఊరు ఎప్పుడైనా వస్తే మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది. చెరువుకి పక్కన యేసుప్రభు వారి గుడి, ఆ పక్కనేమో శివాలయం. ఉదయం లేవగానే మాకు దర్శనాలు అమ్మాయి పొద్దున్న 7 గంటలకి సూర్యుడు వస్తున్నాడు అన్నప్పటికీ బ్రాహ్మణులు ఆ నీళ్ళలోకి దిగి దోసులతో నీళ్ళు తీసి ఇలా పోస్తూ పాపోహం పాపకర్మను పాపత్మ పాప సంభవత్రహి మా కృపయాదేవ శరణ కథను ప్రార్థన. ఏమన్నా అవుతున్నారమ్మా? ఒకసారి అన్న వెనకాల ఈ మాట, పాపోహం పాపకర్మన పాపత్మ పాప సంభవత్రహి మా కృపయాదేవ శరణ కథ వచ్చల అనండి. అమ్మ మీకు వందనాలు తల్లో ఆగండి. దీన్ని ఏమంటారంటే సూర్య నమస్కారం అంటారు. యాక్చువల్లీ మంద కాదు, ఇది పారసీకులది. అక్కడి నుంచి మన వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడికి. సూర్యుడిని చంద్రుడిని దేవుడిగా కొలిసే దేశమే ఆ కుటుంబం ఎవరిది? అబ్రహం గారి కుటుంబం. అప్పుడు వినండి, ఏమండి లోపలికి పిలిచాడు తండ్రి. కొడుకు వెళ్ళాడు, చేతులు కట్టుకొని నిలబడ్డాడంటే అబ్రహం గారు. ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వే ఎక్కిరించావు నన్ను. మట్టి బొమ్మలు దేవుళ్ళు ఎలాగవుతారు? దేవుడు అంటే మాట్లాడాలి, చూడాలని నన్ను ఎక్కిరించావు. నేను లేకపోవడం చూసి వీళ్ళందరినీ నువ్వే పిచ్చి పిచ్చేసలు వేస్తున్నావా? అది ఎలా కొడుతుంది మట్టి బొమ్మ? కాళ్ళు ఉంటుంది కానీ నడదది, చేతులు ఉంటుంది కానీ ఏమీ చేయదు, నోరు ఉంటుంది కానీ అసలు మీకు ఉందా బాబా? చెప్ప. నోరు ఉంటుంది కానీ, కళ్ళు ఉంటుంది కానీ, చెవులు ఉంటుంది కానీ, కాళ్ళు ఉంటుంది కానీ
అది ఎలా కొడుతుందా మట్టి బొమ్మ అన్నాడంట తండ్రి. అప్పుడు అన్నాడంట అబ్రహాం గారు, నాన్న ఒప్పుకున్నావు కదా ఇది మట్టి బొమ్మ అని. దేవుడు అనగా సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడు అనగా చూచువాడై ఉండాలి, దేవుడు అనగా మాట్లాడేవాడై ఉండాలని తండ్రితో వాదిస్తుంటే ఆ మహాదేవుడు ఎప్పటి నుండో చూస్తున్నాడు ఆకాశం నుండి. నన్ను వెతికేవాడు ఒక్కడు దొరికితే వాడి ద్వారా భూమి మీదకి వద్దామని ఆశతో ఎదురు చూస్తున్న ఆ మహాదేవుడికి దొరికాడు సరైనోడు. ఎవరు చెప్పండి? ది గ్రేట్ అబ్రహాం. అబ్రహామును చూసిన దేవుడు మురిసిపోయాడు. ఆహా, నాకు కావలసిన వాడు ఇతడే అని. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ఈ భూమి మీద మొట్టమొదటిసారి పేరు పెట్టి పిలువబడిన మనుషుడు ఎవడైనా ఉన్నాడు అంటే దట్ ఈస్ ది గ్రేట్ అబ్రహాం. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? బిడ్డ అబ్రహామా, మీ వాళ్ళందరూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుడు అనుకుంటున్నారా? వాటన్నింటినీ కలుగు చేసినవాడిని నేనే అని ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? నువ్వు అవసరమైతే మీ వాళ్ళు నక్షత్రాలు దేవుడు అనుకుంటున్నారు కదా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కెట్టుకో, వాటికంటే గొప్ప జనముగా నిన్ను తయారు చేస్తా. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. హల్లెలూయా. అలాగ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం గారిని బయట పిలిచాడు. ఫ్రమ్ ద డే, ఆ రోజు మొదలుకొని అబ్రహాముతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసి 25 years మాట్లాడుకున్నారు ఇద్దరు. ఎవరిద్దరు? మాట్లాడుకున్న తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ అబ్రహాం గారి ద్వారానే భూమి మీద నా కోసం ఏం చేస్తాను, జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటానని. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు ఎంతమందిని కన్నాడు? 12 మంది గోత్రకర్తను కన్నాడు. ఆ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అనే జనాంగం ఈ భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చారు? మూల పురుషుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు ఎంతమందిని కన్నాడు? 12 మంది గోత్రకర్తను కన్నాడు. ఆ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరేంటి చెప్పండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అనగా దేవుని జనాంగం. దేవుడు ఈ భూమి మీద చాలామంది జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని ఆయన ఎలా పిలలేదు. నా పేరు పెట్టబడిన నా జనులు అని ఎవరు పిలిచాడు? ఇశ్రాయేల్ మాత్రమే పిలిచాడు. ఆ ఇశ్రాయేల్ అయిన దేవుని జనాంగంతో దేవుడు మాట్లాడిన మాటే చదువుకున్నాం. ఏమని? నా ప్రజలారా, ఇశ్రాయేలారా, నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసం చేయాలి, నేను వచ్చి మీతో ఉండాలంటే నా కొరకు మీరేం కట్టాలి చెప్పండి? మూలపాఠంలోకి ఇప్పుడు వచ్చాం అమ్మాయి. నా ప్రసంగం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ గుండెల్లో రాడడిపోయింది. ఇంకో మాట మాట్లాడావా, నువ్వు ఇక్కడి నుంచి ఎలాగెళ్తామో చూస్తాం కదా అని పెట్టారు మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము ద్వారా తన కొరకు భూమి మీద జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మాట్లాడిన మాట చదువుకున్నాం. నా ప్రజలారా, నేను మీతో ఉండాలి, మీ దగ్గరికి నేను రావాలి. నేను రావాలన్నా, మీతో ఉండాలంటే ఏం చేయాలి మీరు నాకు? ఎందుకు మాట అన్నాడు తెలుసా? ఏదైనా తోటలో ఆదాము అవ్వని ఎంతకాలం ఉన్నాడు? 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి మోసం చేశారు, నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో దేవుడు అక్కడ ఉండలేక ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు సుదీర్ఘకాలం ఎదురు చూడు ఎవరు దొరికారు? అబ్రహాం దొరికాడు. అబ్రహాం ద్వారా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజలతో అంటున్నాడు, అక్కడ నన్ను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి వెళ్ళిపోయిన ఉండలేక మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నేను మీతో ఉండాలన్నా, మీతో సహవాసం చేయాలన్నా మీరు నాకేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పరిశుద్ధ స్థలం కట్టాలి. పరిశుద్ధ స్థలాన్ని మీరు కట్టారా లేదా? కట్టిన తర్వాత దేవుడు వచ్చాడా లేదా? వస్తే ఏం జరిగిందన్నది నా మెయిన్ మెసేజ్ అవుతుంది. హలో, ఉన్నారా? ఈరోజు ఏం చెప్పానంటే కేవలం ఇంట్రడక్షన్, ఆ మాట వెనకున్నటువంటి ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. దీంట్లో కీలకమైన విషయం చెప్పంటారు, జస్ట్ 2 నిమిషాలు ముగించేస్తున్నాను నేను. కీలకమైన విషయం ఏంటంటే, దేవుడు మానవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం? గట్టిగా చెప్పండి, ఎంత? 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉండలేక వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? నిర్లక్ష్యం. ఏమి నిర్లక్ష్యం చేశారు వాళ్ళు? 100 సంవత్సరాల దేవుని ప్రేమను చెప్పండి గట్టిగా. 100 సంవత్సరాల దేవుని సహవాసాన్ని, 100 సంవత్సరాల దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఉండలేక వెళ్ళిపోయాడు. నిర్లక్ష్యం చేసింది ఎవరో? ఆదామవ్వ కాదు, పిల్లలు, దేవుని పిల్లలు. ఆదామవ్వ ఎవరో ఏమవుతారు దేవునికి? దేవుని పిల్లలే. దేవుని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఉండలేక చెప్పాలా? వెళ్ళిపోయాడు కదా. ఆదామవ్వ దేవుని పిల్లలే. మీరు అనుకుంటున్నారు ఏమనంటే వాళ్ళు ఎవరో నిర్లక్ష్యం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మాకెందుకు చెప్తున్నామన్నారు చూస్తున్నారు కదా. మన దగ్గరకు వద్దాం. మరి మనం ఎవరో మాట్లాడరామ్మా? మనం ఎవరో? వాళ్ళు దేవుని పిల్లలే, నిర్లక్ష్యం చేశారు కాబట్టి వెళ్ళిపోయాడు. మనం ఎవరో? దేవుని పిల్లలు. ఎలాగా? హలో, ఆదామవ్వనైతే చేతులతో
తన పిల్లలుగా చేసుకున్నాడు. కానీ మనల్ని చేతులతోనూ మట్టితోనూ కాదు, ఎలాగా తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి తన పరిశుద్ధ రక్తంతో తనకు పిల్లలుగా చేసుకున్నాడు కదా. వినండి, మట్టితో చేసుకున్న పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వెళ్ళిపోయిన దేవుడు ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని సంగమా, ఒకవేళ నువ్వు కూడా దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఆదివారం గుడిని, శుక్రవారం ప్రార్థనను, దేవుని సహవాసాన్ని, దేవునికి సంబంధించిన కార్యాలని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఈరోజు నీతో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు నీకు తెలియకుండానే ఎప్పుడో నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో. తిరిగి మళ్ళా చెక్ చేసుకోవడానికే దేవుడి కూటాలు పెట్టాడు. దేవుడు నీతో ఉన్నాడా, నీ కుటుంబంతో ఉన్నాడా, నీ పిల్లలతో ఉన్నాడా? ఆయన లేకుండానే ఆయన నాతో ఉన్నాడు అనుకుని భ్రమలో ఉండి నువ్వు ఎంత దూరం వచ్చావో నాకు తెలియదు. కానీ ఒకసారి ఆగా, దేవుడు నీతో ఉన్నాడా, నీ పిల్లలతో ఉన్నాడా, నీ సన్నితో సహవాసం చేస్తున్నాడా? ఒక్కసారి చెక్ చేసుకోండి. నిర్లక్ష్యం చేస్తూనే దేవుడు నాతో ఉన్నాడు అనుకుని భ్రమలో ఉండి నువ్వు ఎంత దూరం వచ్చావో నాకు తెలియదు. కానీ ఒకసారి ఆగుదాం. అసలు దేవుడు మనతో ఉన్నాడు లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రభువా, నీ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి నన్ను కొన్నావే, కానీ నేను చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. బైబిల్లో ఇద్దరు అదే పని చేశారమ్మా. యోసేపు మరియమ్మలు యేసు ప్రభుని తీసుకుని పండుగ చేసుకుందామని వచ్చారు. పండుగ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం గట్టి వెళ్ళిపోయారు. ఇద్దరునే ఎంత దూరం వెళ్ళిపోయారంటే, ఒక రోజు ఎంత దూరం నడుతారు అంత దూరం వెళ్ళిపోయారు. ఏమనుకుని? యేసయ్య మాతోనే ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయారు. కానీ యేసయ్య వారితో లేడు. గమనించండి సంగమా, ఎందుకు ఈ మీటింగ్స్ చెప్పిన మన ఆత్మీయంగా ఎక్కడ దేవుడికి దూరం అయిపోయామో, దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, తిరిగి మళ్ళా ఆయనతో కలిసి సహవాసం చేయడానికి, ఆయన మళ్ళీ ఆహ్వానించడానికి. ఆయన లేకుండా ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి మన గమ్యం? ఎక్కడికి మన ప్రయాణం? ఆయన లేకుండా ఏమిటి మన పరిస్థితి? ఒకవేళ మన నిర్లక్ష్యాన్ని బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే కనుక దేవుడు మరొక అవకాశం ఇవ్వడానికి మీటింగ్స్ పెట్టాడు. యేసయ్యా, నా నిర్లక్ష్యాన్ని బట్టి విడిచిపెట్టి వెళ్ళి ఉంటే కనుక నువ్వు ప్రార్థిస్తే, అయ్యా నన్ను క్షమించండి, ఇంక నిర్లక్ష్యం చేయను. ఆదివారం గుడి కావచ్చు, శుక్రవారం ప్రార్థన కావచ్చు, పరిశుద్ధ బల్లారాధన కావచ్చు, నాయన నీ సంఘానికి సంబంధించిన కార్యకలాపాలలో నిర్లక్ష్యం చేస్తూ బ్రతికిన దానిని బట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళుంటే ఇక నేను నిర్లక్ష్యం చేయను నాయన అని మాట ఇవ్వగలిగితే, ప్రార్థించగలిగితే, హి ఈజ్ రెడీ టు కమ్ బ్యాక్. మళ్ళా తిరిగి వచ్చి నీతో ఉండడానికి, నీ కుటుంబంతో ఉండడానికి, నీ పిల్లలతో ఉండడానికి ఆయన రెడీ. నువ్వు ప్రార్థన చేయగలిగితే మళ్ళా తిరిగి నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు.